ఆనరబుల్ ఎంపీ రాజ్యసభ అనిల్ కుమార్ యాదవ్ గారు, ఆనరబుల్ మేయర్ విజయలక్ష్మి గారు, డిప్యూటీ మేయర్ గారు, అందరినీ మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాస్ రెడ్డి గారు, స్పెషల్ కమిషనర్ ఐఎన్పిఆర్ హనుమంతరావు గారు పుష్పగుచ్చాలతో స్వాగతం పలుకుతున్నారు. మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారి పక్షాన, కమిషనర్ ఐఎన్పిఆర్ హనుమంతరావు గారి పక్షాన వాణిజ్య గారు, వెంకటేశ్వరరావు గారు, కిషోర్ బాబు గారు, జేడి జగన్, జేడి శ్రీనివాస్, జేడి రమణ, డిడి రాజారెడ్డి, వై వెంకటేశ్వర గారు, మీడియా అకాడమీ సెక్రటరీ ఎస్ వెంకటేశ్వరరావు గారు, ఎంఆర్ సంపత్ గారు, పూర్ణచంద్రరావు గారు పుష్పగుచ్చాలు అందించి స్వాగతం. ప్రజా ప్రభుత్వంలో పాత్రికేయుల సంక్షేమం కోసం నిరంతరం ఆలోచిస్తూ ఆలోచన ఆచరణలోకి తీసుకొచ్చిన వేదికకు మంగళధ్వానాల్ని మించేలాగా గట్టిగా చప్పట్లు కొట్టి ముందుగా మనం మన ఆనందాన్ని వ్యక్తం చేద్దాం. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులైన మంత్రివర్యులు, పెద్దలు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని శుభారంభం చేయవలసిందిగా సవినంగా ప్రార్థిస్తూ ఉన్నాం. ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ సీఎం రేవంత్ రెడ్డి గారు అండ్ ఆల్ మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు టు కమ్ ఫార్వర్డ్ టు లైట్ ది ల్యాంప్. ఈ రవీంద్ర భారతి వేదికపై వెలిగిస్తున్న జ్యోతి ముఖ్యమంత్రి గారు వ్యక్తిగతంగా సంకల్పించి ప్రత్యేకంగా బాధ్యత అప్పగించి మరి జర్నలిస్టుల కోసం చేస్తున్న కృషి. ఆనరబుల్ ఎంపీ భువనగిరి కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఆనరబుల్ అడ్వైజర్ వేం నరేందర్ రెడ్డి గారు, ఇంకా ఎందరో పెద్దలు అందరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతూ, జ్యోతి సే జ్యోతి జగాతే చలో, జ్ఞాన్ కి గంగా బహాతే చలో, జ్ఞానాన్ని సమాచారాన్ని ఒకరి నుంచి ఒకరికి, ఒక తరం నుంచి మరో తరానికి అందించే పవిత్ర బాధ్యత చేపడుతున్న పాత్రికేయుల్ని అభినందించేందుకు ఆనరబుల్ సీఎం గారు, ఆనరబుల్ మినిస్టర్స్, అడ్వైజర్ గారు, ఎంపీస్ ఉన్నారు ఈ వేదిక పైన. ప్రియతమ ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు మొన్న జూన్ 2వ తేదీ రాష్ట్రావతరణ దినోత్సవ సందర్భంగా ప్రజాంకితం గావించారు జయ జయ హే తెలంగాణ గీతాన్ని. ఇప్పుడు అందరూ లేచి నిలబడదాం. జయ జయ హే తెలంగాణ. జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, పదపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ. జీవన చావళీలు చాలువాన కవి గాయక వైతాళిక కళల మంజీరాలు, జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం, అమ్మ నీవే మా ప్రాణం. జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ.
జనజీవనం జనద్వయ కేతనంగా సాగాలని కాంక్షిస్తోంది పవిత్ర వేదిక. ఐ రిక్వెస్ట్ శ్రీ హనుమంతరావు ఐఏఎస్, స్పెషల్ కమిషనర్ ఇన్ఫర్మేషన్ పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్మెంట్ ఫర్ హిస్ ఇంట్రొడక్టరీ స్పీచ్. వారి స్వాగతం వచనాలు. సభాయ నమః. అందరికీ నమస్కారం. ఈరోజు చరిత్రలో లిఖించదగ్గటువంటి రోజు. జర్నలిస్ట్ కుటుంబాలకి, జర్నలిస్టులందరికీ కూడా కాంతి రేఖలు, వెలుగులు పంచేటటువంటి రోజు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి గట్టి చప్పట్లతోటి వెల్కమ్ చెప్పవలసిందిగా కోరుచున్నాము. ఎందుకంటే దశాబ్దాల తరబడి ఎదురు చూస్తున్నటువంటి స్వప్నం సాకారం అవుతున్నటువంటి రోజు ఇది. జర్నలిస్టులకి హౌస్ సైట్ అనేది, ఇల్లు అనేది చిరకాల వాంఛ. దశాబ్దాల తరబడి నెరవేరినటువంటి ఆ ఆకాంక్షను ఈరోజు స్టార్ట్ అవుతుంది. తొలి అడుగుతోటి జవహర్లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీకి 38 ఎకరాల భూమిని స్వాధీనపరిచేటటువంటి అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి ముఖ్యమంత్రి గారికి మరొకసారి కరతాళ ధ్వనులతోటి మనం కృతజ్ఞతలు తెలియాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా దీనికి చొరవ చూపినటువంటి ఐఎన్పిఆర్ మినిస్టర్ గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, మేయర్ గారు గద్వాల విజయలక్ష్మి గారు, గౌరవ రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు, అదేవిధంగా దానం నాగేందర్ రెడ్డి గారు, ముఖ్యంగా మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు, మరియు డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్ గారు, ఇతరత్ర ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క ఫలాన్ని అందుకుంటున్నటువంటి మొట్టమొదటి సొసైటీ జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షులు కిరణ్ కుమార్ గారు, ఉపాధ్యక్షులు రవికాంత్ రెడ్డి గారు, వంశీ శ్రీనివాస్ గారు, రమణారావు గారు, అశోక్ రెడ్డి గారు, మీ తరపున మీ ప్రతినిధులుగా వారు వేదికపై ఉన్నారు. అందరికీ కూడా ఒక్కసారి గట్టి కరతాళ ధ్వనులతో చప్పట్లు చేయాలి. ఈరోజు మహత్తరమైనటువంటి రోజు. ఈరోజు నిన్న వినాయక చవితి అయింది, కానీ అసలు ఈ వినాయక చవితి పండగ అనేది జర్నలిస్టుల కుటుంబాల్లో నిజమైనటువంటి పండగ ఈరోజు అని చెప్పక తప్పదు. ఏ విధమైనటువంటి విఘ్నాలు కలగకుండా రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల యొక్క సంక్షేమానికి ఒక తొలి అడుగు పడినటువంటి రోజు. దీనిలో భాగంగా ఈరోజు 38 ఎకరాలు జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ పేట్ బషీర్బాద్ గ్రామం, కుత్బుల్లాపూర్ మండలం, మేడ్చల్ మల్కేజ్గిరి జిల్లాలో సర్వే నెంబర్ 25/2లో 38 ఎకరాల భూస్వాధీన పత్రం ఈరోజు ప్రోగ్రాం జరుగుతుంది. అదేవిధంగా జర్నలిస్టులు ఉదయం నుంచి సాయంత్రం వరకు అహోరాత్రులు శ్రమించి ప్రజల యొక్క సమస్యల పట్ల అనునిత్యం అలర్ట్గా ఉంటూ ప్రజల సమస్యల్ని ప్రభుత్వం ముంగిట్లోకి తీసుకున్నటువంటి జర్నలిస్టులు అకాలంగా మరణిస్తే వారి కుటుంబాలను ఆదుకోవడం కోసంగా ఈరోజు ఒకేసారి 44 కుటుంబాలకి ₹1,00,000, చనిపోయినటువంటి జర్నలిస్ట్ కుటుంబాలకి ₹1,00,000 చెక్కులు అందించే రోజు. అదేవిధంగా 3 జర్నలిస్టులు వాళ్ళు అకారణంగా ప్రమాదవశాత్తు పని చేయలేనటువంటి పరిస్థితిలో ఉంటే ₹50,000 చెక్కులు 3కి అందించేటటువంటి రోజు. ఇంతకంటే మంచి సంక్షేమ కార్యక్రమం, జర్నలిస్టుల సంక్షేమ కార్యక్రమం తొలిమెట్టు అనేది ఇంతకంటే చరిత్రలో లిఖించదగ్గే రోజు ఉండకపోవచ్చు. ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది సంక్షేమం వైపు, జర్నలిస్టుల సంక్షేమం వైపు ఇంకా ముందడుగు ఉంటుంది. అదేవిధంగా ఈ 44 కుటుంబాలకి కేవలం ₹1,00,000 ఇవ్వడం కాదు, ఫ్యూచర్లో ప్రతి నెల ₹3,000 పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అది 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 5 సంవత్సరాలు ఆ కుటుంబాన్ని ఆదుకుంటారు. అంతేకాకుండా ఆ కుటుంబానికి సంబంధించిన పిల్లలు, చదువుకునే పిల్లలుంటే 2 పిల్లలకి 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు నెలకి ₹1,000 చొప్పున ట్యూషన్ ఫీజు కూడా చెల్లించడానికి ఈరోజే ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టారు. దీనితో పాటుగా ఇప్పటి వరకు 595 కుటుంబాలకు, మరణించినటువంటి జర్నలిస్ట్ కుటుంబాలకి ఈ సహాయం ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వంలో అందుతుందని మీ అందరి గట్టి చప్పట్ల మధ్య వారందరికీ కృతజ్ఞతలు తెలియాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు సబ్బండ వర్గాలకి సంక్షేమం, అభివృద్ధి 2 రకాలుగా ఒక బేరీజ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి ఈ తరుణంలో ఈ కార్యక్రమం జర్నలిస్టుల సంక్షేమానికి ఒక తొలిమెట్టుగా, అది ఆగనటువంటి ఒక స్రవంతిగా, ప్రవాహంగా మారబోతుందని చెప్పడానికి ఇది ఒక తొలి సంకేతంగా మనం భావిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. కమిషనర్ ఐఎన్పిఆర్ గారికి ధన్యవాదాలతో యంగ్ ఇండియా ఒకప్పుడు జాతీయోద్యమ కాలంలో నిశ్శబ్ద విప్లవం మహాత్మా గాంధీ గారి పత్రిక. నేడు ఆనరబుల్ సీఎం గారి నేతృత్వంలో యంగ్ ఇండియా అన్న పదం తెలంగాణలోనే కాదు, భారతదేశంలోనే కాదు, సిలికాన్ వ్యాలీలో కూడా ప్రతిధ్వనిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి అనేక ప్రయోజనాత్మక అంశాలతో. మరి నెహ్రూ నేషనల్ హెరాల్డ్ అయినా, గాంధీ యంగ్ ఇండియా అయినా పత్రికల ప్రాధాన్యం నాడు నేడు అంతే గొప్పగా ఉంది. అది గమనించి ముఖ్యమంత్రి గారు పాత్రికేయుల కోసం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నది అనడానికి వేదిక ఉదాహరణ. మరి జనజీవన నాడియా మీడియా అన్న రోజుల్లో ఇప్పుడు
మీడియాకు చైర్మన్గా నేతృత్వం వహిస్తున్న వరిష్ఠ పాత్రికేయులు కె శ్రీనివాసరెడ్డి గారి సందేశం. గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవనీయ మన మంత్రివర్యులు రెవెన్యూ సమాచార శాఖ హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అలాగే గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, ట్రాన్స్పోర్ట్ అండ్ బీసీ సంక్షేమ సంఘం హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు రంగారెడ్డి గారు, మీడియా డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతారెడ్డి గారు, గౌరవ కార్పొరేటర్ శ్రీమతి విజయారెడ్డి గారు, సమాచార కమిషనర్ గౌరవ హనుమంతరావు గారు, జవహర్లాల్ నెహ్రూ సొసైటీ నాయకత్వం కిరణ్ కుమార్, రవికాంత్, వంశీ, రమణారావు, అశోక్ రెడ్డి, ఇతర మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి సభ పండుగ రోజు ఎప్పుడు వస్తుందా అని చెప్పి దాదాపు 18 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి జవహర్లాల్ నెహ్రూ సొసైటీ సభ్యులందరికీ మరింతగా ఆహ్వానం. అలాగే మన తోటి సహచరులు నలుగురికి ఆపద్బాంధవులుగా అకాడమీ రాష్ట్ర ప్రభుత్వం 50,000 నుంచి ₹1,00,000 అందచేయటం ద్వారా వారు ఆరోగ్యం బాగు చేసుకొని మన వరుసలోనే కూర్చొని ఉన్న మిత్రులకి, 40 మంది చనిపోయిన జర్నలిస్టు కుటుంబాలు 2-3 సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి సహకారం కోరుతూ దరఖాస్తులు చేసి వచ్చినటువంటి 44 కుటుంబాల వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి వారి కుటుంబ సభ్యులు అందరికీ ఆహ్వానం. ముఖ్యమంత్రి గారు, ఇవాళ ఇంతమంది జవహర్లాల్ నెహ్రూ సొసైటీకి సంబంధించిన సభ్యులు కుటుంబాలతో హాజరయ్యారు. దానికి నాకు ఒక మిత్రుడు వచ్చి అడిగాడు, సార్ ఇది నిజమేనా? దాదాపు 2 సంవత్సరాల నుంచి, అంతకుముందు 16-18 సంవత్సరాల నుంచి మీకు వస్తుంది 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 అని చెప్పారు. ఈసారి డేట్ పెట్టారు, మా ఆవిడ అడుగుతుంది ఇది నిజమేనా? మేమంతా కుటుంబ సభ్యులతో వస్తే కానీ మాకు సంతృప్తి లేదు. ముఖ్యమంత్రి గారు ఆ కాగితాన్ని ఇస్తుంటే చూడాలని, రెవెన్యూ మంత్రి గారి సమక్షంలో చూడాలని కోరికతో వచ్చిన మిత్రులందరికీ నేను 1-2 విషయాలు మీ దృష్టికి తీసుకురాదలిచాను. వీరితో పాటు ఇక హైదరాబాదులో స్థలాలు లభించని జవహర్లాల్ నెహ్రూ సొసైటీ ద్వారా దాదాపు 1100 మందికి ప్లాట్లు లభించబోతున్నాయి. వీరు కాకుండా ఇంకా హైదరాబాదులో దాదాపు ఒక 3,000 మంది జర్నలిస్టులు దాదాపు 5, 6, 10 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు. వారికి సంబంధించి జిల్లా కేంద్రాల్లో ఉన్నటువంటి అంత ఒత్తిడి జిల్లా కేంద్రాల్లో లేదు. నేను పరిశీలించిన దాంట్లో హైదరాబాదులో ఉన్నంత ఒత్తిడి జిల్లా కేంద్రాల్లో లేదు. జిల్లా కేంద్రాల్లో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులకి, మండల కేంద్రాల్లో పనిచేస్తున్న వారిది కూడా పెద్ద ఒత్తిడి లేదు. ఎందుకంటే ఆల్టర్నేట్స్ ఉన్నాయి. హైదరాబాదులోనే ఇబ్బంది, స్థలం ఎక్కడా అనేది ఆలోచన చేయాల్సి ఉంది. వీటి మీద ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు అభిప్రాయాన్ని, రెవెన్యూ మంత్రి గారు అభిప్రాయాన్ని వెల్లడిస్తారు. కానీ
ఇంతకన్నా పెద్ద సభ, 4 ఇంతల సభ ఈ నెలాఖరులో జరగబోతుంది. ఆ లోపు మేము 10 సంవత్సరాల నుంచి, 8 సంవత్సరాల నుంచి, 2 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తూ ఆలస్యమైందని భావిస్తున్న జవహర్లాల్ నెహ్రూ సొసైటీ వారికి 2 మాసాలు గవర్నమెంట్కు దొరికిన సమయం. వరుసగా అసెంబ్లీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల అమలుకు సంబంధించి ఎక్సర్సైజు, ఆ తర్వాత బడ్జెటు, ఆ తర్వాత లోకసభ ఎన్నికలు. ఇప్పుడు కొంత రేవంత్ రెడ్డి గారి ప్రజాప్రభుత్వము 2.5 మాసాల నుంచి పని చేయటం మొదలు పెడుతుందని నేను భావిస్తున్నాను. అందుకని ఆలస్యం కాలేదు. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన దాని ప్రకారంగా ఎప్పుడు అడుగుతూనే ఉన్నారు. మీరంతా అడిగినప్పుడల్లా చెప్తూనే ఉన్నారు. వారిద్దరూ రెవెన్యూ మంత్రి గారి వైపు చూపించటము, నా వైపు చూపించటం జరిగింది. నేను మనసారా ముఖ్యమంత్రి గారికి, రెవెన్యూ మంత్రి గారికి మనసారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే హెల్త్ కార్డుల గురించి చెప్పారు లెక్కలు. నేను ముఖ్యమంత్రి గారిని కోరేది, కార్పొరేట్ ఆసుపత్రులు అంగీకరించటం లేదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో, నిమ్స్లో కొంతమేరకు జరుగుతున్నాయి. నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి వచ్చినప్పుడు, మనం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో 1,00,000 రూపాయలకు ఇన్సూరెన్స్ చేశాము కుటుంబాన్ని. ఇప్పుడు ఆ రకంగా ఏదైనా జర్నలిస్టుల నుంచి కొంత 1/4 1/3 కొంత పే చేయటం ద్వారా మొత్తం కుటుంబాన్ని తల్లిదండ్రులతో సహా దాన్ని చేయటానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది అంటే ముఖ్యమంత్రి గారు సంతోషించి చెప్పారు. ఎక్సర్సైజ్ చేశాము. కానీ 25,000 జర్నలిస్టు కుటుంబాలకి 100 కోట్ల రూపాయలు అవుతుంది. ఇది నేను సానుకూలంగా ఎందుకు లేనంటే, మన వాళ్ళు మొత్తము పని చేసిన రోజుల్లో, కార్పొరేట్ ఆసుపత్రులు అంగీకరించిన రోజుల్లో 16 కోట్లకు మించలేదు. ముఖ్యమంత్రి గారిని అడిగి దీన్ని కొంత పెంచటం ద్వారా ఇప్పుడున్న స్కీమ్నే మరో రకంగా ఆలోచిస్తే బాగుంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక అక్రిడిటేషన్స్కి సంబంధించి భారతదేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో 24,000 అక్రిడిటేషన్స్ ఉన్నాయి. అర్హులైన జర్నలిస్టులందరికీ రావాల్సిందే. కానీ ఎక్కడికి వెళ్ళినా అనర్హులైన జర్నలిస్టులు అనేక మంది ఉన్నారని చెప్పి పదే చెప్తున్నారు. ఇది మనకు గౌరవం కాదు, వృత్తికి గౌరవం కాదు. ప్రజల్లో దిగజారుతున్న జర్నలిజం పట్ల ప్రజల్లో గతంలో ఉన్న భావం ఉందా? వృత్తి పట్ల ఉందా? దాన్ని మనం ముఖ్యమంత్రి గారు, సమాచార శాఖ మంత్రి గారు ఇచ్చేటటువంటి ధీమాతో అర్హులైన వాళ్ళందరికీ అక్రిడిటేషన్స్ రావాల్సింది. అనర్హులైన ప్రతి ఒక్కరిని తొలగించాల్సింది. దానికి ఒక ప్రత్యేక కమిటీని వేసి గతంలో రాష్ట్ర ప్రభుత్వము రూపొందించినటువంటి 2016 అక్రిడిటేషన్ రూల్స్ని నేను ఆనాడే అనుకున్నాను చాలా పెద్ద పొరపాటు చేస్తున్నారని. 2 సంఘాలు కోర్టుకు వెళ్ళాయి, హైకోర్టుకి. ఇది ఫండమెంటల్ ప్రాథమిక హక్కులకు వ్యతిరేకమైంది చెప్పి 2 కౌంట్లలో ఈ రూల్స్ను కొట్టేసింది హైకోర్టు. ఇప్పుడు రూల్స్ లేవు. అక్రిడిటేషన్ రూల్స్ మళ్ళీ ఫ్రేమ్ చేయాలా. భాషా ప్రాతిపదికన అక్రిడిటేషన్ల విభజన జరగకూడదు. ఫండమెంటల్ రైట్. భాష, కులము, మతముతో ఉండకూడదుగా. భాషా ప్రాతిపదికగా చేశారు. పత్రికలని సర్క్యులేషన్ ప్రాతిపదికగా విభజించాల్సిందే తప్ప 25,000 సర్క్యులేషన్ లోపు ఉన్న జర్నలిస్టులకి పత్రికకి స్మాల్ న్యూస్ పేపర్ కింద పరిగణిస్తాము. 25,000 పైన 50,000 మధ్య ఉన్నదాన్ని మధ్య తరహా పత్రికలు
గుర్తిస్తారు. 50,000కు పైగా 75,000 వరకు పైన ఉన్న పత్రికల్ని బిగ్ న్యూస్ పేపర్స్. ఇది RNI గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తయారు చేసినటువంటి రూల్ ఈ దేశం మొత్తము అమలు అవుతుంది. దాన్ని ఇంకా విభజించడానికి వీల్లేదు. అందువల్ల కొత్త కమిటీ ఈ రూల్స్ను ఫ్రేమ్ చేయటంలో, అక్రిడిటేషన్స్ ఇవ్వటంలో ఖచ్చితంగా అర్హులైన జర్నలిస్టులందరికీ వచ్చేటట్టు ఖచ్చితంగా రూల్స్ ఫ్రేమ్ చేస్తాం. అనర్హులైన ఏ ఒక్క జర్నలిస్టు ఒక్కరు మిగలకూడదు. గౌరవం పోతుంది. అమ్ముకుంటున్నారు అక్రిడిటేషన్స్ని. పేరు పెట్టి బ్లాక్మెయిల్ చేస్తున్నారు అక్రిడిటేషన్స్ చూపించి. హైదరాబాదులో ఇతర ప్రాంతాలలో ఒక కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. మనం అంతా పత్రికల్లో చదివాం. దీన్ని మనం వర్కింగ్ జర్నలిస్టులుగా, ప్రొఫెషనల్ జర్నలిస్టులుగా అరికట్టకపోతే మనకే ప్రమాదం, వృత్తికి ప్రమాదం. ఆఖరి మాటగా అకాడమీ వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించాలా, క్లాసులు 2-3 రోజుల క్లాసులు పెట్టాలా, సెమినార్స్ పెట్టాలా, వర్క్షాప్ పెట్టాలా. మన మిత్రులు ఎవరు ఇది అడగటంలే. హౌస్ సైటు అక్రిడిటేషను. అందుకని వెంటనే ఈ కార్యక్రమం మొదలు పెడదాం. నైతిక ప్రమాణాలు పెంపొందించడానికి మన వంతు కర్తవ్యం చేద్దామని ముఖ్యమంత్రి గారు, రెవెన్యూ మంత్రి గారు మన మొదటి కోరిక, చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నటువంటి, పోటీ పడొద్దు. జవహర్లాల్ నెహ్రూ సొసైటీలకు వచ్చింది, మాకు రాలేదు అనే బాధ వద్దు. 18 సంవత్సరాలు 2 దశాబ్దాలు డబ్బులు కట్టి, గవర్నమెంట్కు డబ్బులు పెట్టి, కోట్ల రూపాయలు కట్టి ఎదురు చూస్తూ 5-6 చచ్చిపోయారు, కుటుంబాలు చచ్చిపోయాయి. అందుకని పోటీ పడబాకండి. మనం ఈ గవర్నమెంట్ వచ్చి 72 మంది చనిపోయారు. సో అందువల్ల వీరికి పోటీ పడి ముఖ్యమంత్రి గారిని, రెవెన్యూ మంత్రి గారిని, పొన్నం ప్రభాకర్ గారిని మాకెప్పుడు అనబాకండి. కొద్దిగా టైం ఇవ్వండి. నెక్స్ట్ 5-6 వేల మందితో జర్నలిస్టులు రాష్ట్ర వ్యాప్త ఒక సభ పెట్టి అక్కడ ముఖ్యమంత్రి గారిని మాకు ఒక సానుకూల ప్రకటన చేయండి అని అడుగుదాం. అందరూ సహకరించాలని చెప్పి కోరుతూ ధన్యవాదాలు. మీడియా అకాడమీ అధ్యక్షులు కె. శ్రీనివాసరెడ్డి గారు పెద్దలకు ధన్యవాదాలతో, తెలంగాణ జనసామాన్యానికి ఏ అవసరం ఉన్నా ప్రభుత్వంగా మేము ఉన్నాం అని సేవలో ముందున్న గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి సందేశం. చాలా కాలంగా వేచి చూస్తున్నటువంటి జర్నలిస్టులకు సంబంధించిన ఇళ్ల పట్టాల కార్యక్రమానికి ఈరోజు ముగింపు పలికి వారందరికీ కూడా ఒక శుభం సందర్భంలో వారికి పట్టాలు ఇచ్చే కార్యక్రమానికి సంబంధించిన గౌరవ నాయకత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రి, గృహ నిర్మాణ శాఖ మంత్రి, సమాచార పౌర శాఖ 3 శాఖలకు సంబంధించి మీ కన్సర్న్డ్ అన్ని కూడా ఆర్గనైజ్ చేసేటువంటి మినిస్టర్గా శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు, అనిల్ కుమార్ యాదవ్ గారు, వేం నరేందర్ రెడ్డి గారు, చామల కిరణ్ రెడ్డి గారు, మల్లెడ్డి రంగారెడ్డి గారు, మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, ఇన్ఫర్మేషన్ కమిషనర్ గారు, ఇక్కడికి విచ్చేసిన సీనియర్ జర్నలిస్టులు అందరూ, ఎన్ఎస్సీ అప్పటి నుంచి చూస్తుంటే ఇప్పటి వరకు అంతా పెద్ద పెద్ద మనుషులుగా ఉన్నటువంటి జర్నలిస్టులు అందరికీ పేరు పేరున నమస్కారాలు. వనవాసం కూడా 14 సంవత్సరాలే కానీ మీకు 18 సంవత్సరాలు పట్టింది గమ్యం చేరడానికి. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడన్నట్టుగా ఇప్పుడు ఇంటికి ఒక మోక్షం వస్తూ ఉంది. మీ అందరికీ శుభాకాంక్షలు. తప్పకుండా ఇది ఒక శుభ పరిణామం. ఎందుకంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండేటువంటి వృత్తిలో ఉండి, ఇంతకు పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టుగా మండలాల్లో, జిల్లాల్లో కొద్దో గొప్ప వారికి అక్కడనే స్థిర నివాసాలు ఉండడం వల్ల వృత్తిపరంగా ఇబ్బంది లేకపోవచ్చు. కానీ వృత్తిపరంగా అన్ని జిల్లాల నుంచి, అన్ని పట్టణాల నుంచి ఇక్కడికి వచ్చి వృత్తిపరంగా చేస్తూ ఉన్నటువంటి మీ అందరికీ సంబంధించిన ఒక ఇల్లును, ఉదాహరణ నేను కూడా ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఎకరన్నర అమ్ముతే గుంట వచ్చే పరిస్థితి లేదు ముఖ్యమంత్రి గారు. అట్లా అమ్ముకొని ప్రాక్టికల్గా చూసినాం, చాలా ఇబ్బంది ఉన్నది. అంటే వాస్తవంగా ఆ ఎమ్మెల్యే ఎంపీల చట్టంలో అప్పుడు మేము 2005లో మార్క్ఫెడ్ చైర్మన్ ఉంది కాబట్టి మాకు కూడా జాగా రాకుండే. ఏది ఏమైనా ఒక జాగా, ఇల్లు అనేటువంటి ఒక పెద్ద కళ. దాన్ని ఈ సందర్భంగా 18 సంవత్సరాలు పరిష్కరించబడినటువంటి ఒక సమస్య జటిలమై, మరి పెద్దలు ఈ సందర్భంగా మనం ఇద్దరికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాలి. ఒకరు మన చీఫ్ జస్టిస్ గౌరవ రమణ గారికి అయితే, దాన్ని అమలు చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా
సమస్య పరిష్కారమై 2 సంవత్సరాలైంది. మనం మీరు అందరం కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో మన ప్రభుత్వం ఏర్పడి కూడా దాన్ని మనం పరిష్కరించలేకపోయినాం. కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు పార్టీ తరఫున మీకు హామీ ఇచ్చి 2 సంవత్సరాలు ఈ అంశం పెండింగ్లో ఉన్నప్పటికీ కూడా మేము ఏర్పడ్డ మొదటి సంవత్సరంలోనే ఈ యొక్క సమస్యను పరిష్కరించి ఈరోజు మీ అందరికీ కూడా ఆ యొక్క జటిలమైన సమస్యను పరిష్కారం చేసి మీకు అందజేస్తూ ఉన్నారు. నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి ఒక గ్రామీణ ప్రాంత నియోజకవర్గం హుస్నాబాద్ లాంటి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించే సందర్భంలో ఈరోజు గ్రామీణ అక్రిడేషన్లు, జర్నలిస్టులు, నైపుణ్యత లేదా నైతిక విలువలకు సంబంధించి శ్రీనివాసరెడ్డి గారు చెప్పినారు కాబట్టి నేను ఆ మాటల జోలికి పోను. కానీ దయచేసి క్షేత్రస్థాయిలో నిజంగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి కొంత జర్నలిస్టులు ఉన్నారు. వారికి కూడా వృత్తిలో నైపుణ్యం ఉండి నిబద్ధతతో పనిచేయగలిగి వారు ఎటువంటి పొరపాటు చేయకుండా ఉండాలంటే ఎక్కడైతే అవసరం ఉండి ఇల్లు లేదనుకుంటారో వాళ్ళందరూ కూడా ఒక చట్టంలోనే ఏదైనా ఒక పద్ధతిని చేసి రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ, ఎందుకంటే 2000 నేను అనుకుంటా నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కరీంనగర్లో అప్పుడు దేవులపల్లి అమర్ గారు వారందరూ అక్కడ ఉండి, రమణారావు గారు కూడా అక్కడ ఉండి, వీళ్ళందరూ కూడా అప్పుడు ఆ రోజు మరి అక్కడ జర్నలిస్టులకు స్థలాలు ఇచ్చడం జరిగింది. అట్లనే ఇప్పుడు కూడా ఒక చరిత్రలో నిలిచిపోవాలనుకుంటే అప్పుడు ఆనాడు జర్నలిస్టుల కాలనీలుగా ఎట్లయితే ఏర్పడ్డాయో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో మేమంతా కూడా వినడం, మేము చెప్పిందే మీరు వినాలనేటువంటి మనస్తత్వం ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు. ప్రజాస్వామికంగా అందరూ బాగుండాలి, అన్ని వర్గాలు బాగుండాలి, అందరూ బాగుంటేనే ప్రజాస్వామ్యం బాగుంటుంది. ప్రజాస్వామ్యాన్ని నమ్మకంగా రాజ్యాంగాన్ని రక్షించే విధంగా పరిపాలించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందులో మీ అందరూ అభిప్రాయాలు తీసుకుంటారు కాబట్టి నేను కూడా ఒక పౌరుడిగా మంత్రి అయినప్పటికీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న జర్నలిస్టులకు సంబంధించి మరి వాళ్ళ ల్యాండ్స్ కూడా కొంచెం సానుకూలంగా స్పందించాలని కోరుతూ మీ అందరికీ పేరు పేరున నిజంగా కూడా చాలా సంతోషంగా ఉంది. మీ అందరు ఇక్కడ చూస్తున్నట్టయితే 18 సంవత్సరాలు అనేది చాలా తక్కువ సమయం కాదు. ఒక పుట్టిన పిల్లాడు ఓటేసే హక్కు దాకా వచ్చినటువంటి వయసు అలా ఆయన కూడా మేజర్ అయిపోయి అటువంటి పరిస్థితుల్లో మీ అందరూ కూడా ఈరోజు ఒక జాగా ఓనర్ అవుతున్నందుకు మీ అందరికీ నాకు మరొక్కసారి హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఆ ఏరియా రంగారెడ్డి జిల్లాలో వస్తుంది కావచ్చు, బషీర్బాగ్ అయినప్పటికీ కూడా కార్యక్రమం సందర్భంగా మీ అందరికీ పేరు పేరున వ్యక్తిగతంగా నా ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఈ నవరాత్రుల సందర్భంగా పొందుతున్న ఈ యొక్క జాగా ఎటువంటి విఘ్నాలు లేకుండా మంచి గృహం నిర్మించుకొని మరి ఒక గృహ ప్రవేశం కూడా తొందరలో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ అందరికీ నా శుభాకాంక్షలు చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి ధన్యవాదాలు, నమస్సులు. వార్త యందు జగతి వర్ధిల్లుతున్నది అని మహాభారతం అన్న మరి రేపే జయంతి. ప్రజాకవి కాళోజీ ఒకే ఒక్క సిరాచుక్క 1,00,000 మెదళ్లకు కదలిక అన్న పాత్రికేయ రంగం ప్రాధాన్యం ఎరిగిన పెద్దలు, జర్నలిస్టుల కోరికల్ని జనరస్గా పరిష్కరిస్తూ సాగుతూ మరి ప్రజల కోరికలు నెరవేర్చడంలోనే గుండెల నిండా ఆనందం పొంగేటి మన మంత్రి పొంగులేటి వారి సందేశం. సభకు నమస్కారం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన అందరికీ దిక్చూసి మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి, సహచర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, ప్రెస్ అకాడమీ చైర్మన్ అనుభవజ్ఞులు పెద్దలు శ్రీనివాసరెడ్డి గారికి, పార్లమెంట్ సభ్యులు అనిల్ గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారికి, వేం నరేంద్ర రెడ్డి గారికి, సహచర ఎమ్మెల్యే గారు రంగన్న గారికి, అదే రకంగా మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, కమిషనర్ గారు, ఈ జేఎన్జే సొసైటీ అధ్యక్ష కార్యవర్గ వారి టీం అందరికీ, ఈ కార్యక్రమంలో అనేక సంఘాలు వారు ఉన్నారు, వారందరికీ ముఖ్యంగా ప్రెస్ కుటుంబ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. మార్పు కావాలని, అది ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమని తెలంగాణ రాష్ట్ర యావత్తు ప్రజలతో పాటు మీడియా మిత్రులందరి సహకారంతో ఇందిరమ్మ రాజ్యం ఏర్పడి 8 నెలలు, నియర్లీ 9 నెలలు కావస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు ఏదైతే ఇందిరమ్మ రాజ్యం వస్తే తప్పకుండా మాటలతో కాకుండా చేతలతో
మీడియా మిత్రులకి వాగ్దానాలు ఏవైతే చేస్తున్నామో చేసి చూపిస్తామని ఆనాడు అనేక ఎన్నికల సభలో చెప్పిన మాట వాస్తవం. ఇందాక శ్రీనివాసరెడ్డి గారు పెద్దలు చెప్పినట్లు అన్న మాట ప్రకారం 18 సంవత్సరాల చిరకాల వాంఛ ఈనాడు నా జర్నలిస్టు సోదరులందరికీ గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రోద్బలంతో సహకారంతో అనేక పర్యాయాలు శ్రీనివాసరెడ్డి గారు ఈ సంఘ ప్రతినిధులు అనేక పర్యాయాలు గౌరవ ముఖ్యమంత్రి గారితో కూర్చొని క్షుణ్ణంగా దీని మీద చర్చించడం జరిగింది. ఒకసారో రెండుసార్లు కాదు. పోయినప్పుడల్లా నన్ను సున్నితంగా మందలిచ్చేవాళ్ళు కూడా, ఇంకెప్పుడు ఇస్తావు సీనన్నా, లేట్ చేస్తున్నట్టున్నావు, నువ్వు స్పీడప్ చేయి, వీలైనంత తొందరగా ఇవ్వాలి అని అనేక సార్లు మేమిద్దరం కూర్చున్నప్పుడు కూడా నన్ను సున్నితంగా మందలిచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ దానికి టైం రావాలి. ఆ టైం ఈనాడు వచ్చింది. మనస్ఫూర్తిగా మీ అందరి పక్షాన కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి అభినందనలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. ఈనాడు మీ అందరినీ వెనక చెప్పేది లక్షాధికారులను చేస్తున్నామని. లక్షాధికారులని కాదు, ఈనాడు దీంట్లో సుమారు 1105 మంది సభ్యులు, పెద్ద కోటీశ్వరులు మీరంతా. నాటు లక్షాధికారులు కాదు, మీరంతా ఈనాడు కోటీశ్వరులు. కోటీశ్వరులని చెప్పడానికి మీ మంత్రిగా నాకు చాలా ఆనందంగా ఉంది, చాలా చాలా సంతోషంగా కూడా ఉంది. గత ప్రభుత్వంలో ఇది కంపారిజన్ కాదు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారిని కలవాలి అంటే నెలలు సంవత్సరాల తరబడి మీరందరూ ఎదురు చూసిన సందర్భాలు మర్చిపోలేదు. మీకు గుర్తుంది, నాకు గుర్తుంది. అంతేకాదు, ఏనాడు మీడియా మిత్రులు ఆ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు వారికి అనుకూలమైన క్వశ్చన్లు వస్తే తప్ప ఏ మీడియా మిత్రులైనా ఆనాటి ముఖ్యమంత్రి గారిని ఇదేంటి సార్ అని అంటే కూర్చో ఇంకా నేను చెప్పే లాంగ్వేజ్ తక్కువ, ఏదో ఉండే నీ పేపరు ఏంటది ఇట్లా స్టైల్గా అలా ఉండేది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, పేదోడు ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మనందరి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వేచ్ఛగా ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి గారి మీద కానీ, మీ మంత్రిగా నా మీద కానీ, ఇంకా మా సహచర మంత్రులు, ఎమ్మెల్యేల మీద కొంతమంది వ్యతిరేకమైన వార్తలు రాసినా, అవి నిజాలు కాకపోయినా అధికారాన్ని ఉపయోగించి ఆ తమ్ముళ్ళని, ఆ కుటుంబ సభ్యులని ఈ ప్రభుత్వం కానీ, వ్యక్తిగతంగా నేను కానీ, ముఖ్యమంత్రి కానీ, మా కేబినెట్ మంత్రులు కానీ, మా శాసనసభ్యులు కానీ ఎక్కడా ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉండవు. స్వేచ్ఛ అంటే అది ఇందిరమ్మ రాజ్యంలోనే సాధ్యం. దానికి మునకే ఈ ప్రభుత్వం ఫ్రీగా మీకు తోచినది రాయమని స్వేచ్ఛగా ఈ ప్రభుత్వంలో ఈనాడు ఫ్రీగా ఓపెన్గా మీ మనసులోది మీకు తోచింది ప్రజలు ఏం కోరుకుంటున్నారో నిజమేదో. కొన్ని ఎల్లో పేపర్లో ఎల్లో మిత్రులు ఉన్నారు, పింక్ కలర్ మిత్రులు, వాళ్ళు ఏ రకంగా చిత్రీకరిస్తున్నారో చూస్తున్నాం. ఒక అద్భుతమైన కార్యక్రమం హైడ్రా, ఆ హైడ్రాను కూడా ఏ రకంగా చిత్రీకరిస్తున్నారో చూస్తున్నాం. గడిచిన వారం రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలు అతలకుతలమవుతున్నాయి వరదలతో. దాంట్లో కూడా రాజకీయ లబ్ధి కోసం ఆ పార్టీ నాయకులు, ఆనాటి ప్రతిపక్ష పెద్దలు మాట్లాడుతుంటే దాన్ని చిత్రీకరించి బొమ్మలు చిత్రాలు ఎలా చూపిస్తున్నారో చూస్తున్నాం. అయినా ఈ ప్రభుత్వం కానీ, ఈ రథసారథి రేవంత్ రెడ్డి గారు కానీ ఎప్పుడు ఏ ఒక్క మీడియా మిత్రుల మీద చిన్న కేసు పెట్టింది కూడా లేదు, భవిష్యత్తులో కూడా ఉండదు. అంతెందుకు, ఇప్పుడు ఈ 1105 మందిలో నాకు తెలిసి వాళ్ళని అభిమానించే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళకి ఇస్తే కుదరదు అని మేము అనలే, ఏమన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారే చెప్పారు, అట్లేమీ లేదు, వాళ్ళు మన తమ్ముళ్ళే, నిజం తెలుసుకుంటారు, నిజంగా వాళ్ళు మన ద్వారా కోటేశ్వరులు ఈ ప్రభుత్వం ద్వారా అవుతున్నప్పుడు తప్పకుండా వాళ్ళలో కూడా పరివర్తన వస్తుంది అని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. అంటే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన, ఈ ప్రభుత్వం యొక్క పరితనం, ఈ ప్రభుత్వం యొక్క బ్రాడ్ మైండ్
అలా ఉంటుంది. అదే ఇందిరమ్మ రాజ్యం. నిజంగా ఇది ఒక వారం రోజుల క్రితమే జరగాల్సి ఉండే. ఆనాడు కొన్ని అనివార్య కారణాల వల్ల పోస్ట్ పోన్ చేసి మళ్ళీ ఈరోజు పెట్టుకున్నాం. ఈరోజు కూడా ఉదయం 11 గంటలకే జరగాలి. కానీ రాత్రి మళ్ళీ వర్షాలు ఉధృతమైన సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు మళ్ళీ నేను జిల్లాకి వెళ్లాల్సి వచ్చింది. జిల్లాలోకి వెళ్తే మళ్ళా హెలికాప్టర్ పంపించి లేట్ అవుతుంది సీనన్న, నువ్వు వచ్చే ఏమంటే ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు జరపాలి అని చెప్పారు. 3 గంటలుగా 3ంటికి అన్నారు. లేట్ అయినందుకు నా మీడియా కుటుంబ సభ్యులందరినీ మన్నించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నా. ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్రంలో వరదల ఉధృతితో అతలకుతలమవుతుంది రాష్ట్రం. ఈ రాష్ట్రాన్ని తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజలని పేదవాళ్ళకి అండగా మాతో పాటు మీరు కూడా పూర్తి సహకారం ఉండాలని కూడా మిమ్మల్ని వేదిక మీద నుంచి మనస్ఫూర్తిగా కోరుతున్నా. ఇంతేకాదు భవిష్యత్తులో కూడా నిజంగా పేదవాళ్ళు ఏ ప్రభుత్వాన్ని అయితే కోరుకున్నారో, పేదవాళ్ళు ఏమి కావాలనుకొని ఈ ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారో ఆ దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు తీసుకునే అనేక మంచి నిర్ణయాలు, అది మూసీ ప్రక్షాళనే కావచ్చు, 4th సిటీయే కావచ్చు, టౌన్లో డెవలప్మెంట్సే కావచ్చు, రైతులకి రుణమాఫీ, నిజంగా 31,000 కోట్లు ఈనాడు ఈ ప్రభుత్వం ఇచ్చే పరిస్థితిలో లేదు. నిజం చెప్పుకోవాలంటే అది కేవలం గౌరవ ముఖ్యమంత్రి గారు మొంకి పట్టుబట్టారు. ఏది ఏమైనా రైతన్నలకు అండగా ఉండాలి, రైతన్నను కాపాడుకోవాలి. రైతన్న లేకపోతే మనందరం జీవించడమే కష్టమో ఒక రైతుగా నాకు తెలుసు అని అనేక ఇబ్బందులు పడి సుమారు 18,000 కోట్లు పైగా ఈనాడు ఈ ప్రభుత్వం రైతన్నల ఖాతాలో జమ చేసింది. ఇంకా 12,500-13,000 కోట్లు కూడా ఇవ్వాలి. ఇచ్చే ప్రాసెస్లో ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ సవరించి ఏదైతే 2 లక్షల పైన అమౌంట్ని రైతన్నలు కట్టిన తర్వాత మనం వేస్తేనే ఆ బ్యాంకర్ తిరిగి వాళ్ళకి చెల్లిస్తారని ఇలా ఆ డబ్బు కూడా వేసే కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదిక మీద ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతులతో చేపట్టింది. దీన్ని కూడా ఒక రాజకీయం. చివరికి వరదలు ఖమ్మం వచ్చారు. ఖమ్మం వచ్చినప్పుడు ఇక్కడున్న మీడియా మిత్రులందరికీ తెలుసు. దాని మీద కూడా వెనక పెద్దోళ్ళు చెప్తుండేది శవాల మీద చిల్లర ఎరుకునే రాజకీయాలు అని. వరదల్లో కూడా బురద రాజకీయాలు చేస్తూ ఈ ప్రభుత్వాన్ని చిన్నబుచ్చే విధంగా ఈ ప్రభుత్వం చేస్తున్న మంచితనాన్ని ఆ బురదలో పెట్టాలని వాళ్ళు పగటి కలలు కంటుంటే ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు, ప్రతిదీ చూస్తున్నారు. 2 సార్లు కర్రు గాల్చి వాదపెట్టినా ఇంకా వాళ్ళకి జ్ఞానోదయం కాలే. నిన్న మొన్న కేంద్ర ప్రభుత్వం నుంచి మంత్రులు వచ్చారు. ఇంతకుముందు కూడా కిషన్ రెడ్డి గారు నేను కలిసే వచ్చాం. అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాటి ఇప్పుడు ప్రధానమంత్రి గారు తెలంగాణ రాష్ట్రానికి వస్తే పోయి ఈ రాష్ట్ర పరిస్థితి యథార్థం ఏంటో చెప్పి ఈ రాష్ట్రానికి కేంద్రం నుంచి ఏం కావాలని అడిగితే దాన్ని పెద్దన్న పాత్ర పోషించమని అడిగితే బడే బాయ్ చోటే బాయ్ అని దానికి కూడా రంకు కట్టారు. అంటే ఎంత దౌర్భాగ్యమైన ఆలోచన ఆనాడు ప్రతిపక్షానికి ఉండేది. చివరికి వాళ్ళు మీడియా మిత్రుల మీద కూడా ఎలా ఉక్కు పాదం పెట్టాలని చూశారో మీకు తెలియంది కాదు. చివరగా నేను చెప్పదలుచుకుంది, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు సుమారు 38 ఎకరాలు బేగ్ బషీర్ బాగ్ దగ్గర 38 ఎకరాలు 1105 నెంబర్లకి ఇవ్వటం జరిగింది. ఇందాక సభ్యులు ఉన్నారు, సుమారు 23-24 వేల మందికి గతంలో కార్డులు ఇచ్చారు. అనేక సార్లు నేను శ్రీనివాసరెడ్డి గారు అనుకున్నాం. కానీ ఇంత పెద్ద ఎత్తున దాంట్లో జెన్యూన్గా ఉన్న వాళ్ళకి, ఎవరైతే జెన్యూన్ జర్నలిస్టులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వటానికి ఈ ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి కానీ ఈ ప్రభుత్వానికి కానీ ఎటువంటి ఇబ్బంది లేదు. ఆ జెన్యూనిటీని తేల్చాల్సింది ప్రభుత్వ పక్షంలో ఉన్న గౌరవ ముఖ్యమంత్రి గారో మంత్రిగా నేనో కాదు, సభ్యులైన మీరే తేల్చాలి. అది మండల స్థాయి కానీ జిల్లా స్థాయి కానీ ఇంకా హైదరాబాద్లో కూడా చాలామంది ఉన్నారు అర్హులైన జర్నలిస్టులు. తప్పకుండా వాళ్ళ ఆరోగ్య కార్డ్స్ విషయంలో కానీ ఇతరత్ర విషయంలో కానీ
తప్పకుండా పాజిటివ్గానే థింక్ చేస్తుంది ఈ ప్రభుత్వం. నెగిటివ్ సెకండ్ యాంగిల్లో ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడూ థింక్ చేయదు, పాజిటివ్లోనే థింక్ చేస్తుంది. కానీ అది జెన్యూనిటీ ఉంటేనే చేయగలుగుద్ది. దాన్ని గమనించి మీలో మీరే ఎవరు జెన్యూన్ అనేది లిస్ట్ ఫైనల్ చేస్తే మరొక్కసారి కూడా తప్పకుండా ఇదేమీ ఫైనల్ కాదు, ఇది స్టార్టింగ్ మాత్రమే. ఆనాడు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో ఇచ్చాం. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇస్తున్నాం. భవిష్యత్తులో రాబోయే ఈ 4 సంవత్సరాల 3 నెలల్లో కూడా ఇంకా చాలా మందికి ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు, వేలాది మంది ఉంటారు. డెఫినెట్గా ఇస్తాం, ఇచ్చే దాంట్లో వెనక్కిపోయేది లేదు. కానీ ఆ జెన్యూనిటీ అనేది ముఖ్యం. దాన్ని తప్పకుండా మీరే ఫైనల్ చేసి, ఇందాక అధ్యక్షులు మీ చైర్మన్ గారు చెప్పినట్లు మీరే ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేద్దాం. దాంట్లో జెన్యూనిటీ నామ్స్ మీరు ఫైనల్ చేసి ఆ పద్ధతిలో చేసిన తర్వాత అర్హులైన వాళ్ళకి అన్ని రకాలుగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ఇందిరమ్మ ప్రభుత్వం మీకు అండదండలుగా ఉంటుందని మరొక్కసారి మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుతూ ఆల్ ది బెస్ట్ మీ అందరికీ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గౌరవ మంత్రివర్యుల సందేశానికి ధన్యవాదాలు. దురదృష్టవశాత్తు ఫ్యామిలీ బ్రెడ్ విన్నర్ కుటుంబ పెద్ద దూరమైతే ప్రభుత్వ పెద్దగా నేనున్నాను అంటూ ముఖ్యమంత్రి గారు అందిస్తున్న ఆర్థిక సాయం, స్వర్గీయులైన పాత్రికేయ కుటుంబాలకు ₹1,00,000 ఆర్థిక సహాయం. ఇప్పుడు నూనె సత్యవతి గారు, మహబూబాబాద్, నూనె సత్యవతి గారు, తర్వాత బ్యాగరి లక్ష్మి గారు నారాయణపేట, సత్యవతి గారు వారి కుటుంబ పెద్ద సూర్య పత్రిక సేవలు అందించారు, బ్యాగరి లక్ష్మి గారు వార్త. ఆ తర్వాత ములుగు జిల్లా ఆళ్ల వరలక్ష్మి సాక్షి, ములుగు ఆళ్ల వరలక్ష్మి, తర్వాత మండలి లక్ష్మి మన తెలంగాణ కామారెడ్డి, మండలి లక్ష్మి గారు మన తెలంగాణ కామారెడ్డి, తర్వాత సానా సుమలత గారు DCN న్యూస్ హైదరాబాద్, అమ్మ సుమలతమ్మ, నసీరునిసా బేగం మెట్రో ఈవినింగ్ మహబూబ్ నగర్, నసీరునిసా బేగం గారు, ₹1,00,000 ఆర్థిక సాయంతో పాటు మరి మన మీడియా అకాడమీ చైర్మన్ గారు గుర్తు చేస్తున్నారు, ప్రతి నెల ₹3,000 పెన్షన్ కూడా ఇస్తోంది ప్రభుత్వం. అలాగే 2 పిల్లలకు ₹1,000 చొప్పున ట్యూషన్ ఫీజు కూడా అందజేస్తోంది. నసీరునిసా బేగం గారు అందుకుంటున్నారు ఆర్థిక సాయాన్ని. తర్వాత CH శారద గారు సూర్య పత్రిక భద్రాద్రి కొత్తగూడెం, శారద గారు, తర్వాత స్వప్న గారు, స్వప్న గారు 99 టీవీ పెద్దపల్లి, తర్వాత నజియా బేగం గారు సియాసత్ నాగర్ కర్నూల్, ఆ తర్వాత వీణ గారు మనం భూపాలపల్లి. నిజానికి ఒక కుటుంబ పెద్దను, కుటుంబానికి ఆధారంగా ఉన్న వ్యక్తిని కోల్పోవడం దుఃఖం, అది తీర్చలేని లోటు. కానీ మరి ప్రభుత్వం ఇలా ఆర్థిక సాయంతో పెన్షన్తో ముందుకొచ్చింది. అందుకు ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్న శుభ సందర్భం. ఇందాక అందరి సందేశాల్లో కూడా విన్నాం, ఎన్నాళ్ల నిరీక్షణ ఫలిస్తోంది. మరి కళ్ళు ఆనందంతో కాంతి విరిసే సందర్భం. ఆనరబుల్ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా 38 ఎకరాల జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ, తొలి ప్రధాని పేరిట ఏర్పడ్డటువంటి హౌసింగ్ సొసైటీ ప్రభుత్వ ఉత్తర్వది, భూమి స్వాధీన ఉత్తర్వు. ఇందులో JNJHS గౌరవ అధ్యక్షులు బి కిరణ్ కుమార్ గారు, గౌరవ ఉపాధ్యక్షులు రవికాంత్ రెడ్డి గారు, గౌరవ కార్యదర్శి వంశీ శ్రీనివాస్ గారు, డైరెక్టర్ రమణారావు గారు
అశోక్ రెడ్డి గారు, ఇంకా ఎందరో వారు ఇది 38 ఎకరాల భూమి స్వాధీనాన్ని చేసే సర్కులర్ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, సమాచార శాఖ మంత్రులు పొంగుల శ్రీనివాసరెడ్డి గారు, రవాణా శాఖ మంత్రులు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, ఆనరబుల్ ఎంపీస్ అనిల్ కుమార్ యాదవ్ గారు, చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఆనరబుల్ అడ్వైజర్ వేం నరేందర్ రెడ్డి గారు, ఆనరబుల్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారు, ఆనరబుల్ మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, ప్రజాప్రతినిధులు అందరి సమక్షంలో ఇది మన పాత్రికేయ మిత్రుల సంస్థ కిరణ్ కుమార్ గారు, రవికాంత్ రెడ్డి గారు, వంశీ శ్రీనివాస్ గారు, రమణారావు గారు, అశోక్ రెడ్డి గారు మీ అందరి పక్షాన అందజేస్తున్న ఆత్మీయ సత్కారం. ఏంటి చప్పట్లకు పోటీ పెడదాం, బంగ్లా నుంచి ఎక్కువ వస్తాయా చప్పట్లు, కింద నుంచి ఎక్కువ వస్తాయా? అందరూ లేచి నిలబడి మరియు వారి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు పైన కింద. ప్లీజ్ గివ్ ఎ బిగ్ హ్యాండ్. ఒక మారు అది కోరికలు నెరవేరిన సందర్భంలో వస్తున్న గుండె చప్పుడు, ఆ చప్పట్ల ధ్వానాల మధ్య చీఫ్ ఎగ్జిక్యూటివ్గా సేవలు అందిస్తున్న జేఎన్జేహెచ్ఎస్ పెద్దలు వంశీ శ్రీనివాస్ గారి స్పందన. గత 20 సంవత్సరాలుగా ఈ క్షణం కోసం మనం ఎదురు చూస్తున్నాం. ఈ క్షణాన్ని మనకి అందించినటువంటి కేవలం జర్నలిస్టులే కాకుండా తెలంగాణ ప్రజలందరికీ కూడా వాళ్ళ ఆకాంక్షలు నెరవేరుస్తున్నటువంటి ప్రజాప్రభుత్వం అధినేత ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, మన సొసైటీ విషయంలో ఫస్ట్ నుంచి కూడా చాలా పాజిటివ్ దృక్పథంతోనూ ప్రోయాక్టివ్ అప్రోచ్తో ఈ స్థాయికి తీసుకొచ్చడంలో కీలక పాత్ర వహించినటువంటి రెవెన్యూ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే ఈ సొసైటీ పుట్టుక నుంచి ఒక ప్రధానమైనటువంటి పాత్ర పోషించి మనం ఎంతో కష్టాల్లో ఉన్నప్పుడు మీకు మంచి జరుగుతుంది, కంగారు పడకండి అని చెప్పి ఎప్పటికప్పుడు ధైర్యం చెప్పి వెన్నంటుండే మనందరి పెద్ద దిక్కు శ్రీ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే ఈ ప్రాసెస్లో ఫస్ట్ నుంచి కూడా మనకి సపోర్ట్ చేసినటువంటి శ్రీనివాసరెడ్డి గారితో ఉన్న మన అమర్ గారికి, అట్లాగే పొన్నం ప్రభాకర్ గారు మనందరికీ తెలుసు ఒక విద్యార్థి రాజకీయాల నుంచి కూడా అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ కింద ఉన్నప్పుడు కూడా మనందరం ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళం. పొన్నం ప్రభాకర్ గారికి, ఇతర ప్రజాప్రతినిధులందరికీ నా నమస్కారం. మా సొసైటీ కుటుంబ సభ్యులందరి తరఫున కూడా మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఒక్క 2 నిమిషాల్లో నేను ఐ విల్ ట్రై టు ఎక్స్ప్రెస్ మై వ్యూస్ అండ్ మై సొసైటీస్ వ్యూస్ అండి. మనం ఇక్కడున్న జర్నలిస్టులో అనేక మంది కనీసం మినిమం ఎక్స్పీరియన్స్ 20 ఏళ్ళు సార్, 30 ఏళ్ళు 40 ఏళ్ళు వాళ్ళు కూడా ఉన్నారు. ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసిన మేము కవర్ చేసినటువంటి ఆపర్చునిటీ ఉండే అప్పుడు. అయితే 2 రకాలుగా ముఖ్యమంత్రుల్ని మేము మాట్లాడుకున్నప్పుడు మేము డివైడ్ చేసుకుంటాము. ఒక ముఖ్యమంత్రి పదవి దొరికినందుకు అవతల వ్యక్తికి నేను ఏదన్నా సాయం చేస్తే నాకేంటి బెనిఫిట్ అని చూసుకున్న వాళ్ళు ఎక్కువ మంది అయితే గనక, ముఖ్యమంత్రి పదవి అవకాశంగా తీసుకుని మనం ఎదుటి వాళ్ళకి ఏం మేలు చేయగలుగుతాం, మనకి ఈ అవకాశం వచ్చింది అనుకున్న వాళ్ళు ఇద్దరు ముఖ్యమంత్రులు మాకు. అది ఫస్ట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్లో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 70 ఎకరాలు ఇవ్వడం జరిగింది అలాట్మెంట్. ఈరోజు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాకు ఆ ల్యాండ్ని హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది సార్. ఇంకొక మా జర్నలిస్టుల విషయంలో ఒక పెక్యులర్ సిచ్యుయేషన్ ఏంటంటే, నేను చెప్పిన మొదటి కేటగిరీ వాళ్ళందరూ ఏంటంటే వీళ్ళు ఆఫ్టర్ ఆల్ ఎంప్లాయీస్,
మేనేజ్మెంట్ ఏం చెప్తే అది రాస్తారు కదా, మనం అటు చూస్తే సరిపోతుందిలే వీళ్ళదేముంది అనుకుని చాలామంది ఆలోచిస్తే, వీళ్ళు పాపం ఎంప్లాయీస్, వాళ్ళు చెప్పిందే చేస్తారు తప్ప వీళ్ళకి ఏమి వ్యక్తిగతంగా ఏముంటాయి, వీళ్ళకి కావాల్సినటువంటి వెల్ఫేర్ని మనం చూసుకుందాం అనుకున్న ముఖ్యమంత్రులు కూడా మీరిద్దరినే మేము డెఫినెట్గా మేము కన్సిడర్ చేస్తాం సార్. అంతేకాకుండా ఎంతో మేము 2008 నుంచి అంతకుముందు నుంచి కూడా పాటుపడ్డాము. 2008 నుంచి అన్ఫార్చునేట్లీ కోర్టులో పడినప్పుడు, బైఫర్కేషన్ వస్తున్నప్పుడు కూడా ఎంతో ఛాంపియన్ అని చెప్పుకున్నటువంటి ముఖ్యమంత్రులందరి దగ్గర కూడా మేము వెళ్ళి అడిగినాము, ఇదేదో మీరు తొందరగా చేస్తే బాగుంటుంది కదా అని. మా దగ్గర అప్పుడు మీరు అర్జెంటుగా డబ్బులు కట్టండి అంటే మేము 12,33,00,000 కట్టినాము. అప్పట్లోనే 2 లక్షల రూపాయలు వసూలు చేయడం అంటే, కొంతమంది భార్యలు పుస్తల తాళ్ళు కూడా మార్టిగేజ్ చేసి కట్టినారు సార్. అయినా కూడా గవర్నమెంట్ తర్వాత బైఫర్కేషన్ తర్వాత మొట్టమొదటి రోజు నుంచి కూడా ఈ సొసైటీని ఎలా డీస్టెబిలైజ్ చేయాలి, లేకపోతే ఈ సొసైటీకి ఇచ్చినటువంటి అలాట్మెంట్ని ఎలా క్యాన్సిల్ చేయాలి మనం. సో అక్కడి నుంచి ఏంటంటే దానికి అనుగుణంగా ఉండడం కోసం ఒక రంగుల కళ చూపెట్టడాలు ఇవన్నీ కూడా జరిగినాయి. 2017లో మొట్టమొదటిగా మేము లీగల్గా ఒక విజయాన్ని సాధించడం జరిగింది. నేను ఇక్కడ చెప్పింది మీరు కొంచెం జాగ్రత్తగా వినాలి. ఇట్ ఈస్ ఎ కల్చరల్ షాక్ మాకు. ఎందుకంటే మేము ఇది పట్టుకుని వెళ్ళిన తర్వాత ముఖ్యమంత్రి కార్యదర్శి గారు ఒక మాట చెప్పారు, ఇక్కడ ఫైల్ మూవ్మెంట్ అన్నది, ఫైల్ సర్క్యులేషన్ అన్నది ఉండదు, ముఖ్యమంత్రి గారు ఏదన్నా ఫైల్ తీసుకురమ్మంటేనే మేము తీసుకెళ్ళి సంతకం పెట్టించుకుంటామని చెప్పడం జరిగింది. అంటే ఒక గవర్నెన్స్ అన్నది, ఫైల్ సర్క్యులేషన్ అన్నది నేను ఎందుకన్నది మళ్ళీ తర్వాత చెప్తాను మీకు. అయితే అప్పటి నుంచి కూడా దీన్ని ఏదోలాగా దీన్ని అలాట్మెంట్ క్యాన్సిల్ చేయడానికి ప్రయత్నాలు జరిగినప్పుడు కూడా మేము లీగల్గాను, అలాగే కొంతమంది సభ్యులు సహనం ఇది కరెక్ట్ కాదని చెప్పి ఒక మార్గంలో మిమ్మల్ని అప్పుడు అపోజిషన్లో ఉన్నప్పుడు మిమ్మల్ని కలవడం కూడా జరిగింది, మీకు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు ఆ రోజు ఒక మాట ఇచ్చారు, నేను మేనిఫెస్టోలో పెడతానని చెప్పి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అయితే మీ అందరూ మీకు సతీ లీలావతి అని ఒక సినిమా వచ్చింది, ఒక 2 నిమిషాలు చెప్తాను సార్, మీరు ఏమనుకోవద్దు టైం తీసుకుంటున్నానని. అందులో ఏంటంటే కమల్ హాసన్ వాళ్ళ ఫ్రెండ్ భార్య, నా భర్త రావట్లేదు ఇంటికి, దసరా వెళ్ళిపోయిందంటే ఆయన చెప్తాడనమాట, పర్వాలేదు దీపావళికి వచ్చేస్తాడులేమ్మా అని. అరే దీపావళికి రాలేదన్నా అంటే, ఒకవేళ రాపోతుంటే అయితే సంక్రాంతి ఉంది కదా అంటాడు అనమాట. అట్లాగా అనేక సంక్రాంతులు, అనేక దీపావళులు, అనేక దసరాలు, అనేక ఉగాదులు వెళ్ళిపోయినాయి తప్ప మా అంశం అట్లాగే ఉండిపోయింది సార్ అప్పట్లో. అయితే చివరి దశకు వచ్చేటప్పటికి ఏమైందంటే, ఎందుకు ఇవ్వాలి, నాకు వ్యతిరేకంగా రాసేటప్పుడు మేము బరాబర్ ఇవ్వను కాక ఇవ్వనన్న స్థాయికి ఆ అంశం వెళ్ళిపోయింది. అయితే ఈరోజు నేను ఈ సభాముఖంగా వాళ్ళకి చాలా వినమ్రతతో చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ ప్రభుత్వంలో వాళ్ళ సొంత పార్టీ పత్రికలైనటువంటి 2 పత్రికలు, ఇంగ్లీష్ తెలుగు పత్రికలకు సంబంధించిన అనేక మంది జర్నలిస్టులు కూడా ఈరోజు ఈ బెనిఫిట్ని పొందుతున్నారు సార్. వాళ్ళకి ఈ బెనిఫిట్ని ఆయన చెప్పిన పారామీటర్ తోటి డినై చేయడం అయితే జరగదు సార్. ఈ ప్రజాప్రభుత్వంలో భాగంగా జరిగివే సార్ అవి. అవును సార్, అంటే నేను ఆ నేమ్స్ అవి తీసుకోదలుచుకోలేదు. సో ఆ తర్వాత ఎన్నికలు, మనకి ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత, అంటే ఒక నాయకుడు ఒక సమస్యను నేను పరిష్కరించాలన్న ఒక ఇంటెన్షన్ ఉంటే మార్గం అదే దొరుకుతుంది. ఫస్ట్ 1 వీక్ 10 డేస్లోనే మేము వెళ్ళి కలిసినప్పుడు ఒకటే మాట చెప్పారు, అందరికీ నేను 100 రోజులు ప్రణాళిక పెట్టినప్పుడు మీ సమస్య పరిష్కారాన్ని కనుగొనడానికి కూడా నేను ఈ 100 రోజుల్లో ఒక మార్గాన్ని నేను కనుక్కుంటానని చెప్పినారు. వితిన్ 100 డేస్ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు నేయడమే కాకుండా ఆయనకి ఈ బాధ్యతను అప్పగించారు. తర్వాత మళ్ళీ మేము కలిసినప్పుడు కూడా ఆయన ఒకటే అన్నారు, ఇద్దరు శ్రీనివాస్ రెడ్డి గారు మినిస్టరు అండ్ మన మీడియా అకాడమీ చైర్మన్, వాళ్ళిద్దరూ వస్తే నేను ఒక్క నిమిషంలో వాళ్ళు ఒక సొల్యూషన్ పట్టుకొస్తే నేను సంతకం చేసి పెడతానని చెప్పినారు. నేను ఇందాక చెప్పిన గవర్నెన్స్ గురించి, ప్రాసెస్ గురించి, ఫైల్ సర్క్యులేషన్ అన్నది ముఖ్యమంత్రి గారు పిలిస్తే వెళ్ళడం కాదు, అది ఒక రొటీన్ ప్రాసెస్ అని నమ్మిన ప్రభుత్వం కాబట్టే, అదేవిధంగా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఒక్క నిమిషంలోనే ఆ సంతకం పెట్టి మనకి ఈరోజు ఇంత ఆనందంగా మనం ఉండడంలో ఆయన ఇట్స్ ఎన్ ఎమోషనల్ మూమెంట్.
మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా మీకు రుణపడి ఉంటాం సార్. అయితే ఆఖరిగా సార్ మీకు తెలుసు 2008లో మేము డబ్బులు కట్టిన తర్వాత ఒక డెవలప్మెంట్ చేయాలంటే లేఅవుట్కి అయ్యి ఖర్చు ఎంత ఉంటుందో 16 ఏళ్ళు దాటింది కాబట్టి ఈరోజు ఎంత ఉంటుంది అన్నది మీకు అంటే మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన ఇది కాదు. అట్లాగే మాకు ఒక దురదృష్టం ఏంటంటే ఒక స్థలంలో చాలా ఎక్కువ 4 లక్షల క్యూబిక్ మీటర్స్ రాక్ ఉంది సార్. అప్పుడు కూడా ఏంటంటే ఒక బ్యూరోక్రటిక్ దానికి మేము కొంత బలవడం జరిగింది. వీళ్ళకి ఇక్కడ ఇస్తే కనుక మనతో పాటు ఇస్తే వీళ్ళు ఒక అంతస్తు కడితే మళ్ళీ మన మీద పేపర్లో రాస్తారు, ఫోటోలు తీసుకెళ్ళి అప్పుడున్న చీఫ్ సెక్రటరీ గారు మమ్మల్ని ఎక్కడో వేరే చోట ఇవ్వడం జరిగింది. సో మేము కొంత అక్కడ డిసడ్వాంటేజ్ ఉంది సార్. మీరు ఇదే పెద్ద మనసు చూపెట్టుకుని ఈ లేఅవుట్ డెవలప్మెంట్ విషయంలో కానీ ఇతరితర ప్రొసీజరల్ ఇష్యూస్లో కానీ అంటే ఎక్కడ మేము, ఎందుకంటే సార్ ఈ పాండమిక్ వచ్చిన తర్వాత చాలా మందికి ఉద్యోగాలు పోయినాయి సార్. ఈవెన్ ఉద్యోగాల్లో కూడా మీగర్ శాలరీ సార్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఒక 70 మంది దాకా చనిపోవడం జరిగింది సార్. సో ఈ ఆర్థిక లిమిటేషన్స్ ఆసక్తతను మీరు దృష్టిలో పెట్టుకుని మాకు తప్పనిసరిగా మీరు మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. ఎందుకంటే మనిషి ఆశాజీవి, ఇచ్చిందంత తృప్తి పడకుండా ఇంకొంత మళ్ళీ మీ దగ్గరికి వచ్చి చేస్తాం మేము. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. సంకల్ప శుద్ధి ఉంటే సంకల్ప సిద్ధి సాధ్యమవుతుంది అని నిరూపిస్తున్నారు ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి పూట. ఎడ్యుకేషన్, స్పోర్ట్స్, టూరిజం, అగ్రికల్చర్, ఇండస్ట్రియలైజేషన్, ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సబ్జెక్ట్ ఏదైనా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు అనే మాట ఒకటే, ఫోకస్ ఫోకస్. తమదైన దృష్టి కేంద్రీకరణతో, జనబాహుళ్య అభిప్రాయ సాంద్రీకరణతో సాగుతున్న ఆనరబుల్ సీఎం రేవంత్ రెడ్డి గారి సందేశం. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడై. మిత్రులారా, ఇప్పుడు తెలంగాణ సోదర జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్ సొసైటీ ఆధ్వర్యంలో ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ సమాజానికి పట్టిన రుగ్మతలను, అనుభవిస్తున్న సమస్యలను పరిష్కరించే డాక్టర్లుగా జర్నలిస్టులను గుర్తించి సమాజానికి చికిత్స చేసే డాక్టర్లు అనారోగ్యానికి, నిర్లక్ష్యానికి గురైతే అది సమాజానికి నష్టము అన్న ఆలోచనతో ఆనాడు జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా ఇంటి స్థలాలు కేటాయించాలని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. సరే, ఆనాటి నుంచి ఈనాటి వరకు జరిగిన పరిణామాలు నేను పెద్దగా వివరించదలసిన అవసరం లేదు, మీకు అందరికీ తెలుసు. కానీ ఈరోజు ఒక పండగ వాతావరణంలో 1100 మంది జర్నలిస్టు కుటుంబ సభ్యుల సమక్షంలో నిలబడి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించిన సహచార మంత్రివర్గ సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా కార్యక్రమంలో పాల్గొన్న సహచార మంత్రివర్గ సభ్యులు
పొన్నం ప్రభాకర్ గారు, మేమందరం గౌరవించి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత నేను తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ఎంత బలంగా అనుకున్నానో, ప్రెస్ అకాడమీ చైర్మన్గా శ్రీనివాస్ రెడ్డి గారిని కూడా నియమించాలని అంతే బలంగా నేను ఆనాడు భావించిన. ప్రెస్ అకాడమీ చైర్మన్గా పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు ఈనాడు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇందులో పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ రెడ్డి గారు, శాసన సభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి గారు, వేం నరేందర్ రెడ్డి గారు, నగర ప్రథమ పౌరురాలు గద్వాల విజయలక్ష్మి గారు, అదేవిధంగా డిప్యూటీ మేయర్ శ్రీలత గారు, ఐఎన్పిఆర్ కమిషనర్ హనుమంతరావు గారు, సోదరులు పాత్రికేయ మిత్రుడు దేవులపల్లి అమర్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, తెలంగాణ సమాజానికి ప్రతినిధులుగా ఉన్న జర్నలిస్టు కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రతి సమస్యకు ఏదో ఒక పరిష్కారం ఉంటుంది. పరిష్కారం గొప్పగా ఉండొచ్చు, పరిష్కారం మామూలుగా ఉండొచ్చు. కానీ పరిష్కరించవలసిన వ్యక్తులు బాధ్యతాయుతంగా వ్యవహరించినప్పుడే ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని చెప్పి నేను బలంగా నమ్ముతాను. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది ఒక పెద్ద సమస్య, జటిలమైన సమస్య, చిక్కుముడి లాంటి సమస్య. అంత జటిలమైన చిక్కుముడి లాంటి సమస్యకే కాంగ్రెస్ పార్టీ పరిష్కారం చూపించి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. మరి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి పేరు మీద ఏర్పాటు చేసిన ఈ సంఘము, ఈ భూ కేటాయింపు పండిట్ జవహర్లాల్ నెహ్రూ వారసులుగా శ్రీమతి సోనియా గాంధీ గారి ప్రతినిధులుగా ఈ సమస్యను పరిష్కరించడం మా బాధ్యత అని మేము భావించి మా మిత్రుడు శ్రీనివాస్ రెడ్డి గారు 2 శాఖలు వారు కోరుకోలేదు. రెవెన్యూ శాఖ వారు కోరుకోలేదు, ఐఎండ్పిఆర్ శాఖ వారు కోరుకోలేదు. ఈ రెండింటిని నేనే వారిని తీసుకోవాలని చెప్పి ఢిల్లీలో చెప్పి వారికి శాఖలను కేటాయించాను. వారు ఆ 2 శాఖలను ఉపయోగించి ఈరోజు మీ సమస్యకు పరిష్కారం చూపించారు. నా దగ్గరికి వంశీ, రవికాంత్ ఇతర మిత్రులు వచ్చి 2-3 సార్లు నన్ను అడిగితే నేను చెప్పిన, పైనుంచి ఆదేశాలు ఉండవు. ప్రభుత్వం నడవడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, ఒక విధానం ఉంటుంది. ఆ విధానంలో ఆ సమస్యకు సంబంధించిన ఫైలు ఏ విధంగా ముఖ్యమంత్రి కార్యాలయానికి రావాలనో ఆ విధంగా ఫుల్ షేప్తోని ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫైల్ వచ్చిన మరుక్షణం ఇక్కడ మీకు సంబంధించిన సమస్యకు పరిష్కారం దొరుకుతుందని వారికి చెప్పిన, ఆ విధంగా ఫైల్ని బిల్డప్ చేసి ముందుకు తీసుకురండి అని చీఫ్ సెక్రటరీ గారి నుంచి మంత్రి గారి వరకు సూచన చేసిన. ఈ ఫైల్ ప్రాసెస్లో మీకు తెలుసు, ఈ ప్రాసెస్లో అమలు చేసేటప్పుడు కొంత సమయం పడుతుంది. ఆ ప్రాసెస్లో జరిగిన డిలేనే కానీ నిర్ణయం తీసుకోవడానికి ఈ ప్రభుత్వానికి శశబిశలు లేవు. స్పష్టంగా ఫైల్ వచ్చిన మరుక్షణం, ఎందుకంటే ప్రాసెస్లో ఏదైనా తప్పిదం జరిగితే మళ్ళీ ఎవరైనా కోర్టుకు వెళ్ళినంటే ఇప్పటికే 73 మంది ఈ నిజాన్ని చూడకముందే వారు కన్ను మూసింది. ఇంకా చాలామందికి ఇలాంటి నష్టం జరగకూడదు, మీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలన్న ఆలోచనతోనే మా ప్రభుత్వం శాశ్వతమైన పరిష్కారాన్ని ఈరోజు మీకు అందరికీ చూపించడం జరిగింది. అదేవిధంగా కొన్ని అంశాలు నేనే ప్రస్తావిస్తాము, ఎందుకంటే మీ ముందు కొన్ని అంశాలను ప్రస్తావిస్తే నచ్చినా నచ్చకపోయినా వాటికి ఏమైనా పరిష్కారం దొరుకుతుందేమో అని
నేను అనుకున్నా. కానీ పెద్దలు శ్రీనివాసరెడ్డి గారి అనుభవము మమ్మల్ని ఏమీ చెప్పకుండానే నియంత్రించడానికి వారే చాలా విషయాలు ప్రస్తావించి మీ ముందు పెట్టి జర్నలిస్ట్ అంటే ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉంటే ఆ వృత్తి యొక్క గౌరవం పెరుగుతుందో పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు మీకు వివరించడం జరిగింది. వారు ఏ అభిప్రాయం అయితే వెలిబుచ్చిందో నేను కొత్తగా చెప్పడానికి, కొత్తగా మీకు విజ్ఞప్తి చేయడానికి ఏమీ మిగల్లేదు. వారు ఏ అభిప్రాయం అయితే వెలిబుచ్చిందో మా జర్నలిస్టు మిత్రులకు నా సూచన, ఆ అభిప్రాయంతో మీరు ఏకీభవించి దీన్ని ప్రక్షాళన వైపు మనం అందరం వెళ్ళాల్సిన అవసరం ఉన్నది. వృత్తిపరమైన గౌరవం ఎవరు పెంచరు. వృత్తిపరమైన గౌరవాన్ని మనకు మనమే పెంచుకోవాలి. రాజకీయ వృత్తిని సమాజం చాలా చిన్నచూపు చూసే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు వాళ్ళ అవసరానికి, వాళ్ళ స్వార్థానికి, లేకపోతే వాళ్ళు బంధుమిత్రుల కోసమే పనిచేస్తారని చెప్పి ఒక రకమైన చర్చ ప్రజలలో ఉంది. దాన్ని తగ్గించడానికి వీలైతే అట్లాంటి చర్చనే లేకుండా చెయ్యాలన్న ప్రయత్నంలో భాగంగానే చాలా విషయాలలో పారదర్శకంగా ప్రజాభిప్రాయం మేరకు పాత్రికేయ మిత్రుల యొక్క ఆలోచన విధానాలు కూడా తెలుసుకొని మా ప్రభుత్వం ఈరోజు పనిచేస్తుంది. వ్యవస్థల మీద నమ్మకం పెంచాలి అన్నదే మా యొక్క ఆలోచన. ఈ వ్యవస్థలలో ఒక భాగం జర్నలిజం. నేను ఒకటి రెండు విషయాలు జస్ట్ అవుటర్ లైన్ టచ్ చేసి వదిలేస్తా. గతంలో శాసనసభ జరిగినప్పుడు జర్నలిస్టులను ఎవరిని లోపలికి రానిచ్చాలన్నా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. ముఖ్యమంత్రి కార్యాలయం దిశగా దేవుడెరుగు గేట్ లోపలికి రావాలంటే కూడా ఎన్నో నిబంధనలు, నియంత్రణలు ఉండే. నేను వచ్చిన వెంబడే స్పీకర్ గారికి రిక్వెస్ట్ నేను చేసిన, మీరు చేయలా, మీ మిత్రులకు కూడా అడిగిన. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు అసెంబ్లీ మీడియా కమిటీ అని జర్నలిస్టుల నుంచి ఒక కమిటీ వేసుకొని ఆ కమిటీనే ఏ రకంగా అసెంబ్లీ పాసులు ఇవ్వాలనో వాళ్ళే స్పీకర్ గారితో చర్చించి ఒక నిర్ణయం తీసుకునేది. ఈ మధ్యలో మేము అనుమతిస్తే ఒకే పత్రికకు, ముఖ్యంగా పొలిటికల్ పార్టీ ఓన్డ్ మీడియా, రాజకీయ పార్టీలు వాళ్ళ విధానాలను చెప్పుకోవడానికి ఒకప్పుడు పత్రికలను పెట్టుకున్నారు. అంటే సిద్ధాంతపరమైన వైరుధ్యాలు ఉన్నప్పుడు సిద్ధాంత భావవ్యాప్తి కోసము ఆనాడు రాజకీయ పార్టీలు వాళ్ళ సిద్ధాంతాలను ప్రజలకు వివరించడానికి, ప్రజల్ని ఆ సిద్ధాంతం వైపు ఆకర్షితులను చేయడానికి, ఆ సిద్ధాంతం ద్వారా సమాజానికి మేలు జరగడానికి ఆనాడు రాజకీయ పార్టీలు పత్రికలను పెట్టుకున్నారు. దాంట్లో ప్రథమ కోవాలో కమ్యూనిస్టు సోదరులు వస్తారు. వాళ్ళు ఏ రోజు కూడా సిద్ధాంతపరమైన అంశాలనే ఆ పత్రికలలో రాసేవాళ్ళు, క్రోడీకరించేవాళ్ళు, విశ్లేషించేవాళ్ళు, సమాజంలో ఉన్న సమస్యను ప్రజల యొక్క కోణంలో అందులో రాసేవాళ్ళు. ఎప్పుడు కూడా కమ్యూనిస్టు సోదరుల నేతృత్వంలో ఉన్న పత్రికల మీద తీవ్రమైన ఆరోపణలు కానీ అభ్యంతరాలు కానీ ఎప్పుడు వ్యక్తం అయ్యేటివి కావు. మేము చాలా సందర్భాలలో ఆ జర్నలిస్టు కలిస్తే కూడా వాళ్ళతో సమాచారాన్ని, వాళ్ళ అవగాహనను, వాళ్ళ విశ్లేషణను మేము అడిగి తెలుసుకునేటోళ్ళం. జర్నలిస్ట్గా కార్డ్ హోల్డర్స్ ఉన్నోళ్ళు అందులో జర్నలిస్ట్గా పనిచేసేది. అందులో పనిచేసిన వాళ్ళ తర్వాత కమర్షియల్ పత్రికలకు వచ్చిన కార్డ్ హోల్డర్స్ కొంత వాళ్ళ గౌరవాన్ని కాపాడుకునే ప్రయత్నం చేసేటోళ్ళు. ఆ తర్వాత పరిణామ క్రమంలో వచ్చిన పరిస్థితుల్లో రాజకీయ పార్టీలు ప్రారంభించుకున్న పత్రికలు కార్యకర్తలుగా మారితే పర్వాలేదు, నాకేం అభ్యంతరం లేదు. వాళ్ళని కార్యకర్తలుగా మేము భావించి సరే ఆ పార్టీ కార్యకర్తలు ఏదో ఒక రూపంలో ఇక్కడికి వచ్చినారు. కానీ ఉన్మాదంతో ఎట్టి పరిస్థితుల్లో ప్రెస్ మీటో లేకపోతే అక్కడ జరుగుతున్న కార్యక్రమాలని డిస్టర్బ్ చేయాలన్న ఆలోచనతోనే వ్యవహరించే పరిస్థితులు ఈరోజు వచ్చినాయి. దీన్ని మనం ఏ రకంగా ఎదుర్కోవాలనో మీరు చెప్పాలి. ఈరోజు సమాజంలో కొత్తగా వచ్చిన సమస్య ఇది. రాజకీయ పార్టీలు పెట్టుకున్న పత్రిక యొక్క పాత్రికేయులు అందరన్నీ నన్ను, అందులో కొందరు, ఏ వర్గంలో అయినా కొందరు చేసే పనే అందరికీ అంటుకుంటుంది. అందరు ఆ విధంగా ఉన్నారని నేను అనడం లేదు. కానీ ఆ కొందరిని కూడా ఏ విధంగా మనం ఇవాళ నియంత్రించుకొని ముందుకు వెళ్ళాలనో, ఇవాళ పెద్దలందరూ ఇక్కడ ఉన్నారు. 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళ అనుభవజ్ఞులు ఉన్నోళ్ళు,
జర్నలిజం పట్ల అవగాహన ఉన్నోళ్ళు, మా మాజీ పిసిసి అధ్యక్షులు, ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు మా పెద్దలు కె కేశవ్ గారు కూడా మీ సామాజిక వర్గం నుంచి వచ్చినవాడు. ఇవాళ వాళ్ళ కూతురుగా మేయర్గా వారు ఇక్కడ ఉన్నారు. ఈరోజు నిజంగా మీరు ఆలోచన చేయండి. గతంలో సెక్రటేరియట్ ప్రజాప్రతినిధులుగా మేమే పోయేవాళ్ళం కాదు. ఇవాళ సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి కార్యాలయానికి జర్నలిస్టులు వచ్చి కూర్చొని, అది చిట్చాట్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా విషయం కావచ్చు, లేదా పత్రికా సమావేశాలను కూడా సెక్రటేరియట్లో పెట్టి మిమ్మల్ని అందరినీ పిలిచి ప్రభుత్వం అధికారిక కార్యక్రమాలను అక్కడి నుంచి మీరు రాసే విధంగా ఈరోజు మా ప్రభుత్వంలో తీసుకొచ్చిన మార్పు, ఈ మార్పు మీకు చేరిందనే, ఈ మార్పును మీరు గుర్తించిందనే నేను భావిస్తున్నా. కానీ ఈ మార్పు సమాజానికి నష్టాన్ని, మా కష్టాన్ని తెచ్చేదిగా ఉండకూడదు. కొన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన పాత్రికేయ మిత్రులు, కొంతమంది మంత్రుల కార్యాలయాలు లేకపోతే ఇతర దగ్గర ఒకేసారిగా చాలామంది వచ్చి అక్కడ కూర్చొని అక్కడ ఉన్న జరగని వాటిని జరిగినట్టుగానో, లేకపోతే జరిగితే బాగుంటుందని కొంతమందిని పాసులు ఇచ్చి తీసుకొచ్చి లోపలికి తీసుకొచ్చి అనవసరమైన రాద్ధాంతాలను సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఇట్లాంటి వాటిని ఎట్లా నియంత్రించాలనో మీరే నిర్ణయించి మీరే వాటిని ఏదో ఒక రకంగా ఒక కొలిక్కి పట్టుకురావాలి. అసెంబ్లీలో పాసులు ఇచ్చినా కూడా అవసరానికి మించి వాళ్ళే వచ్చి ప్రెస్ మీట్ పెడితే కూడా గుర్తింపు పొందిన జర్నలిస్టులకు కుర్చీ దొరకదు. వాడు యూట్యూబ్ అంటాడు, వాడు ఆ ట్యూబ్ అంటాడు, వాడు యూట్యూబ్ అంటాడు, వాడు వచ్చి మొదటి సీట్లలో కూర్చుంటాడు. వాళ్ళు ఏం అడుగుతారో వాళ్ళకి మేము ఏం చెప్పాలో మాకు అర్థం కాదు. ఇది మాకే కాదు, మీకు కూడా. నాకు తెలిసి ఒకప్పుడు నేను చాలామంది జర్నలిస్ట్ మిత్రులు నాకు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్ రాగానే లేచి కూర్చొచ్చి వీళ్ళు వెనక్కి పోయి కూర్చునేటోళ్ళు. మేము పత్రికా సమావేశం పెడితే కూడా ఒకవేళ డెస్క్ ఇన్ఛార్జీలు లేకపోతే మీ దాంట్లో సీనియర్ జర్నలిస్టులు వస్తే, వేరే సంస్థకి సంబంధించిన జర్నలిస్ట్ వస్తే కూడా లేచి జూనియర్స్ లేచి ముందు వరుస వాళ్ళకి ఇచ్చి వీళ్ళు వెనక్కి పోయేటోళ్ళు. ఇప్పుడు విపరీతం ఎట్లయిపోయిందని అంటే అసలు కంటే కొసరోళ్ళది ఎక్కువైపోయింది. ఎవరిది ఏ ట్యూబో తెలుస్తలేదు మాకు. ఇక ఆ ట్యూబ్లో ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయి ఏది పడితే అది మాట్లాడితే అక్కడ ఉన్న ప్రజలు ఏమన్నా అంటే చూసిరా జర్నలిస్టుల మీద దాడి అని. జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏందో మీరు డిసైడ్ చేయండి. మేము ఎవరిని జర్నలిస్ట్గా చూడాలో మీరు చెప్పండి. ఎవరు దోస్తే వాడు ట్యూబ్ పెట్టుకొని ఆ ట్యూబ్లో పెట్టుకొని వాడు మెడలో పట్టేసుకొని మెడలో ఇది కట్టుకొని వాడు నేను ట్యూబ్కో జర్నలిస్ట్ అని బయలుదేరితే వాళ్ళు వివరించే విధానాన్ని బట్టి ప్రజలు వివరిస్తారు. ఏది పడుతుంది మధ్యలోనే అడ్డం దొడ్డం మాట్లాడి ఏదైనా ఏమన్నా అంటే చూసిరా జర్నలిస్టుల మీద. సో ఈ విధానానికి ఎక్కడో ఒక దగ్గర పులి స్టాప్ పెట్టాలి. దీన్ని ఆలోచన చేయాల్సింది మీరే. ఎందుకంటే ఇంతకంటే పెద్ద సందర్భం నాకు దొరకదు మీకు ప్రభుత్వం వైపు నుంచి కానీ ప్రజాప్రతినిధిగా మేము ఎదుర్కొంటున్న సమస్యల్ని మీ దృష్టికి తీసుకురావడానికి ఇంతకంటే మంచి అకేషన్ ఏముండదని నేను భావిస్తున్నా. అక్రిడేషన్ కార్డుల గురించి పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు. ఇద్దరు శ్రీనివాసరెడ్డి స్క్వేర్ ఈరోజు మీ సమస్యల్ని మీ ముందర పెట్టారు. నిజమైన జర్నలిస్టును ఒక్కరిని కూడా అగౌరవపరచాలన్న ఆలోచన కానీ, వాళ్ళకి అక్రిడేషన్ కార్డులు కానీ, ఆరోగ్య భద్రత కార్డు కానీ, ఇంటి పట్టాల విషయంలో కానీ మీకు ఎలాంటి నష్టం జరగకుండా చూసే బాధ్యత ఈ ప్రభుత్వం అని చెప్పి నేను మీకు మాట ఇస్తున్నా. కానీ ఎట్ ద సేమ్ టైం ఈ ప్రభుత్వం ఎదుర్కొంటున్న అనవసరమైన రాద్ధాంతాలను నియంత్రించాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. మీరు డిఫైన్ చేయండి ఎవరిని జర్నలిస్ట్గా మేము గుర్తించాలి, ఆ జర్నలిస్ట్కి ఉన్న ఎథికల్ లైన్ ఏంది, ఏ హద్దు దాటకుండా జర్నలిస్టు ఉండాలి, ఆ జర్నలిస్టు హద్దు దాటి వివరించినప్పుడు ఎదురుగున్నోడికి క్షణికావేశానికి లోనైనప్పుడు జరిగే పరిస్థితులు ఎట్లా ఉంటాయి, వీటన్నిటిని కూడా మనము ఆలోచన చేసి ఒక పరిష్కారం చూపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. నేను ఇంకొక మాట కూడా చెప్పదలుచుకున్నా. ఈరోజు సిద్ధాంతాలు రాసుకోవాల్సిన పత్రికలు ఇష్టారాజ్యంగా అసలు ఏ భాష వాడాలనో జర్నలిస్టులకు కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి కదా. అసెంబ్లీలో మేము ఏదైనా మాట్లాడితే రికార్డుల నుంచి తొలగించడమనో, లేకపోతే ఈ భాషకు
పద్ధతి లేదనో మనం పార్లమెంటరీ వ్యవస్థలో మనం అనుకుంటున్నాం కదా. మరి పత్రికలకు జర్నలిస్టులకు ఏ భాష రాయాలి, ఎలాంటి భాష వాడాలి, ఏ పదప్రయోగం, హోదాని బట్టి రేవంత్ రెడ్డి మీకు నచ్చకపోవచ్చు యాజ్ ఎ ఇండివిజువల్, కానీ రేవంత్ రెడ్డి ఈజ్ తెలంగాణ చీఫ్ మినిస్టర్. తెలంగాణ చీఫ్ మినిస్టర్ అనేది ఒక గౌరవప్రదమైన హోదా. ఒక జర్నలిస్ట్ అనేది ఒక గౌరవప్రదమైన హోదా. వ్యక్తితో నీకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు, ఆ హోదా మనమందరు ప్రజలందరూ కలిసి ఇస్తే వచ్చిన హోదా. ఆ హోదాని గౌరవించాల్సిన బాధ్యత ఆ పత్రికలకు కానీ, ఆ పత్రిక యజమానుల ముసుగుల్లో ఉన్న రాజకీయ పార్టీ నాయకులకు కానీ ఉండదా? వాళ్ళకి లేనప్పుడు మేమెందుకు పాటించాలా అనేది నా ప్రశ్న. వాళ్ళు ఆ బాధ్యతను మరిచి అసభ్యంగా వ్యవహరించి అసందర్భమైన అంశాలను ప్రస్తావిస్తే న్యాచురల్గా రియాక్షన్ ఉంటుంది. ఆ రియాక్షన్ని మొత్తం జర్నలిస్టులకు మీరు ఆపాదించుకోకండి. దయచేసి వేదిక మీద నుంచి మీడియా మిత్రులకు నా విజ్ఞప్తి ఒక్కటే, ప్రజల కోసం ప్రజల మధ్యలో ఉండి ప్రజా సమస్యల్ని వెలికితీసే జర్నలిస్టులు ఒక వర్గం అయితే, కేవలం రాజకీయ పార్టీ యజమానిని రక్షించడానికి, ఆ యజమానికి మొత్తం వ్యవస్థను అప్పచెప్పడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఇంకొక కోవా. ఈ రెండింటిని మీరు విడదీయండి. ఈ రెండింటిని కలగాపులగం చేయడం ద్వారా నిజమైన జర్నలిస్టుకు నష్టం జరుగుద్ది. ఆ నష్టం జరగకుండా ఉండడానికి అవసరమైన ప్రణాళికలు మీరు సిద్ధం చేయండి అని చెప్పి నా వైపు నుంచి విజ్ఞప్తి. అసెంబ్లీలోకైనా లేకపోతే సెక్రటేరియట్లోకైనా ప్రభుత్వ కార్యాలయాల్లోకైనా మిమ్మల్ని అనుమతించడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. దానికి సరైన కార్డు తీసుకోండి, సరైన విధానాన్ని తీసుకొని రండి. నేను మా మంత్రి గారికి సూచన చేస్తున్నా. నెక్స్ట్ స్టెప్ అదే. సెక్రటేరియట్కి ఎవరు రావాలి, ఎవరికి పాసులు ఇవ్వాలి, ఏ పత్రిక సర్క్యులేషన్ బట్టి ఎంతమందికి పాసులు ఇవ్వాలి. మీరు నిబంధన పెట్టుకోకపోతే పేపర్ మీద ఉండే పత్రికోడు కూడా 10 మాకు పాసులు కావాలంటారు, ఒత్తిడి తీసుకొస్తున్నారు. ప్రజలలో ఉండే పత్రికలకు పేపర్ మీద ఉండే పత్రికలకు ఉన్న తేడాను కూడా మీరే డిఫైన్ చేసుకోండి. అసెంబ్లీకి కూడా ఎంత సీనియర్ వాళ్ళు. పార్లమెంట్లో నేను అప్పుడు ఎంపీని కాదు కానీ ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా పార్లమెంట్కి పోయినప్పుడు సీనియర్ జర్నలిస్టులు మన తెలుగు వాళ్ళు కూడా సెంట్రల్ హాల్కి వచ్చేది. సెంట్రల్ హాల్లో ఎమ్మెల్యేలు కూడా అనుమతి తీసుకోవాలంటే సపరేట్ పాస్ తీసుకొని పోవాల్సి వచ్చేది. ఎంపీలు ఎక్స్ఎంపీలు వాళ్ళకి మాత్రమే సెంట్రల్ మినిస్టర్స్కి అనుమతి ఉండే, స్టేట్ మినిస్టర్స్ కూడా పాస్ తీసుకొని పోవాలి. కానీ జర్నలిస్టులకు పర్మనెంట్ పాస్ ఉండేది సెంట్రల్ హాల్లో. నేను ఒకసారి అనుకున్న, ఒక జర్నలిస్ట్కు పాస్ ఇచ్చిన మాకెందుకు ఇయ్యారా అని. అంటే వాళ్ళు 20-25 ఇయర్స్ వాళ్ళు ఈ ప్రొఫెషన్లో ఉండరు, వాళ్ళు దీన్ని అగౌరవపరచరు, వాళ్ళు ఒక గౌరవప్రదంగా దీన్ని కాపాడతారు కాబట్టి వాళ్ళకి సెంట్రల్ హాల్కి అనుమతి ఇచ్చిందని ఆ రోజు చెప్పారు. అంటే జర్నలిస్టులకు పార్లమెంటరీ పార్టీ వ్యవస్థలో ఎంత ప్రాధాన్యత ఉండే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఇవాళ అసెంబ్లీలో కానీ సెక్రటేరియట్లో కానీ ముఖ్యమంత్రి కార్యాలయంలో కూడా మిమ్మల్ని నియంత్రించాల్సిన అవసరం లేదు. మీరు ఆ సీనియారిటీని, ఆ ఎక్స్పీరియన్స్ను, ఆ పత్రికకున్న ప్రాధాన్యతను మీరు డిఫైన్ చేసుకోండి. చేసుకున్నప్పుడు మీరు వాకిన్ ముఖ్యమంత్రిని కలవడానికైనా, వాకిన్ ఎనీ అదర్ మినిస్టర్ని కలవడానికైనా అనుమతించడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఆన్ రికార్డ్ ఆఫ్ ద రికార్డ్ అనుకున్నప్పుడు మనం కొన్ని పాత్రికా మిత్రులతో జనరల్ చిట్ చాట్ చేస్తాం. వాళ్ళు కొన్ని అవి ప్రస్తావించరు, అంటే డిఫర్ అయినా కూడా ప్రస్తావించరు. మనం ఆఫ్ ద రికార్డ్ అని ఏదైనా వాళ్ళతో షేర్ చేసుకుంటే జస్ట్ పరిస్థితులు మనం చర్చించుకున్నాం. నిజంగా ఆ జర్నలిస్టు ఒకవేళ ఇక్కడి నుంచి ఇంకొక దగ్గరికి మారినా పాతకాలం వాళ్ళు దాన్ని ఆ లైన్ పెట్టుకునేటోళ్ళు, ఆ థిన్ లైన్తోని వ్యవహారం చేసేవాళ్ళు. ఇప్పుడు అట్లా లేకుండా పోయింది. అనకున్నా అన్నరాను, లేకపోతే ఏదైనా జనరల్ చిట్ చాట్కి వస్తే నాకు ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది. జనరల్ చిట్ చాట్ ఎప్పుడో గాంధీ భవన్లో వేస్తే ఎవరో జర్నలిస్టులే ఉన్నారు అందరు, మరి అది రికార్డ్ చేసుకొని బయటికి పోయారు అనెతికల్గా. మనం ఊరికే కూర్చున్నప్పుడు యథాలాపంగా మాట్లాడుతుంటాం మనం, అంటే భాషలో కానీ లేకపోతే భావంలో కానీ పెద్ద అటెన్షన్ డ్రా చేయము, అంతా మనమే ఫ్రెండ్స్ లాగా ఏదో నవ్వుకో. అది రికార్డ్ చేసుకెళ్ళి ఇవ్వడం అనేది అదేమన్నా భావ్యమా? దాంతోనే మీ ఎవరితోనైనా ఏమైనా మాట్లాడాలంటే ఉన్నంతసేపు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అట్లాంటి దాంట్లో వచ్చింది. మాకేం వేరే మిమ్మల్ని ఏదో దూరం పెట్టాలనో మీతో మాట్లాడొద్దని కాదు. ఎవరిని అకౌంటబుల్ ఫిక్స్ చేస్తాం నాకు తెలిసి ఎవరో కూడా, కానీ వాళ్ళని అన్నం అనుకో అది ఇంకొక చర్చకు దారితీస్తుంది. సో ఇట్లాంటివి అన్నిటిలో కూడా ఈరోజు సీనియర్స్ అందరు ఉన్నారు.
సీనియర్స్ సిన్సియర్స్ కావాల్సిన వాళ్ళు అందరూ ఉన్నారు. మీరు ఒక లైన్ పెట్టుకోండి. మీ ఆరోగ్య భద్రత కార్డు, మన ఢిల్లీ పోయినప్పుడు ఢిల్లీ హాస్పిటల్స్లో మేమేమో కార్డు అక్కడ ఉంది, మేమేమో ఢిల్లీలో ఉన్నాం, మాకు ఢిల్లీలో ఏదన్నా హెల్త్ ఇష్యూ వస్తే హాస్పిటల్కి పోలేకపోతున్నాం అన్నారు. ఇమ్మీడియట్గా రెసిడెంట్ కమిషనర్ పిలిచి ఢిల్లీ హాస్పిటల్లో కూడా వాళ్ళకి ఏం కావాలనో చేయండి, ఒకవేళ అక్కడ కాకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఏం కావాలంటే వాళ్ళకి చేయాలని చెప్పేసి వచ్చింది. ఎందుకంటే మీ మేనేజ్మెంట్ ఇక్కడ ఉంది, మీ మేనేజ్మెంట్ తరఫున వాళ్ళు ఢిల్లీలో పనిచేస్తున్నారు. ఢిల్లీలో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వస్తే హైదరాబాద్కి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటే అంతకంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. అందుకోసం ఢిల్లీలో ఉండే అపోలోలో వాళ్ళకి ఏ విధంగా వైద్యాన్ని అందించాలో మాట్లాడి ఢిల్లీ అపోలోలో వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోండి అని రెసిడెంట్ కమిషనర్ చెప్పొచ్చినండి. వాళ్ళు ఎప్పుడు ఏ ఇష్యూ వచ్చినా వాళ్ళని అడ్రస్ చేయండి, వాళ్ళకి కావాల్సిన సమస్యను పరిష్కరించండి. తెలంగాణ భవన్కి వస్తే వాళ్ళకి కూర్చోవడానికి కానీ మంచి చెడ్డకు ఒక మంచి ప్రాపర్ వాళ్ళకి ఇది ఇవ్వండి అని చెప్పి రెసిడెంట్ కమిషనర్ చెప్పొచ్చింది. నేను ఇక్కడున్న కమిషనర్ కూడా మీ సమస్యలు మా పెద్దలు మిత్రుడు శ్రీనివాసరెడ్డి గారికి నేను సూచన చేస్తున్నా. వీళ్ళ అక్రిడేషన్ కార్డులు కానీ భద్రత హెల్త్ ఇష్యూలో కానీ ఇట్లాంటి ఇష్యూస్ ఏమున్నా శాశ్వత పరిష్కారం ఒక గైడ్లైన్స్ పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు చిన్న పత్రికలు, మధ్య తరహా పత్రికలు, పెద్ద పత్రికలు వీటిని ఏ విధంగా డిఫైన్ చేయాలి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ఏంది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ఏంది, పత్రికలు అంటే ఏంది, పొలిటికల్ పార్టీ ఓన్డ్ జర్నలిజం ఏంది, ఆ పత్రికలు ఏంది అనే దాంట్లో కూడా డెఫినేషన్స్ ఉన్నాయి. వాటి అన్నిటిని క్రోడీకరించి కొత్త విధి విధానాలను తయారు చేయండి. మీరు ఇచ్చిన విధి విధానాల మీద చర్చ చేసి క్యాబినెట్లో అప్రూవల్ ఇచ్చి దానికి చట్టబద్ధత కల్పించే బాధ్యత నాది. ఎందుకంటే కొన్ని పనులు ఆటోమేటిక్గా జరిగిపోవాలి. ఒకసారి ఒక రూల్ ఫ్రేమ్ చేసుకొని గైడ్లైన్స్ ఫ్రేమ్ చేసుకుంటే ఆ ఫ్రేమ్లోకి వస్తే ఆటోమేటిక్గా పని జరిగేటట్టు. ప్రతిసారి మళ్ళీ రావాలా, అడగాల, ప్రతి వ్యక్తిని నేను ఎగ్జామిన్ చేయాలనేది పరిస్థితి ఎందుకు? ఒక సిస్టమ్ తయారు చేస్తే సిస్టమ్ ఆటోమేటిక్గా దాని ప్రాసెస్లో అది నడవాలి అనేది, వ్యవస్థల్ని రివైవ్ చేయాలనేది నా ఆలోచన. అన్ని శాఖలలో గంటల కొద్దీ ఈరోజు సమీక్షలు చేస్తున్నది. దెబ్బతిని ఈరోజు వ్యవస్థలు కూలిపోయే పరిస్థితి వచ్చింది కాబట్టి ఆ వ్యవస్థల్ని నిలబెట్టడానికి, వాటిని బలోపేతం చేయడానికి, వాటిని నడిపించడానికి విధి విధానాలు ఖరారు చేస్తున్నాం. మనకు టూరిజం పాలసీ లేదు, ఎనర్జీ పాలసీ లేదు, స్పోర్ట్స్ పాలసీ లేదు. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే 10 సంవత్సరాల తెలంగాణకే పాలసీ లేదు. పాలసీ లేకపోవడం కూడా ఒక పాలసీ కింద భావించరు కొంతమంది. అట్లాంటి పరిస్థితి నుంచి ఒకటొకటిగా పరిష్కరించుకుంటూ విధి విధానాలను ఖరారు చేస్తూ మన ఎదురుగా వచ్చిన సమస్యను తాత్కాలికంగా పరిష్కరించడం కాదు, శాశ్వతంగా దానికి విధి విధానాలను రూపొందించండి అని చెప్పి అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ ఈరోజు ముందుకు వెళ్తున్నాము. అనుకున్నంత ఆశామాసి కాదు ఈ ప్రభుత్వ వ్యవహారంలో బండి నడపడం. మీకు తెలియంది కాదు, మీరు అందరు కూడా చూసినారు. దానికి ఒకసారి ఎనుకో ముందో అవుతుంది. కొంతమంది అధికారులకు విధానం 10 సంవత్సరాలు ఒక సిస్టంలో పనిచేస్తే ఓవర్ నైట్ ఆ సిస్టమ్ అంతా మార్చాలనుకుంటే కూడా కొన్నిసార్లు వాళ్ళకి అర్థం కాదు కదా, అర్థం కావడానికి కూడా కొంత సమయం పడుతుంది. వాళ్ళు అనుకుంటారు 10 నెలలు అయితే వారే అవుతుండొచ్చు అని కూడా ఎదురు చూస్తుంటారు కొంతమంది. ఎందుకు అని అంటే ఆ 10 ఏళ్ళు అట్లా చూసినాం, సార్ ఏదో కొత్తలో ఊపులో ఉన్నట్టున్నాడు కానీ సార్కి కూడా తత్వం బోధపడుతుందో 10 నెలలు అయితే అనుకునేటోళ్ళు కూడా ఉంటారు. అట్లాంటివి ఏముండవు మిత్రులారా. మేము మీలో ఒకరమే. మీ సమస్యలను పరిష్కరించే బాధ్యత మాది. అదేవిధంగా ఇంకొక మాట చివరగా నేను ఒక మాట చెప్పదలుచుకున్న, సార్ అన్నీ చెప్పింది కానీ మేము అడిగింది కానీ మేము కోరుకుంటున్నది చెప్తలేడని అనుకుంటున్నారు. మా సీనియర్ నేను ప్రెస్ అకాడమీ దగ్గర ట్రైనింగ్ పెట్టాలన్నా, క్లాసులు పెట్టాలన్నా, ఏదన్నా చేయాలన్నా చిల్లి గవ్వ చేతిలో లేదు. ఈ నుంచి పోతే మళ్ళీ పాత రోజులే అన్నట్టుగా ఉంది అని మా సీనన్న మనసులో ఉంది. అందుకే ప్రెస్ అకాడమీ దగ్గర ఒక 10 కోట్ల రూపాయలు మీ దగ్గర పెట్టుకోండి. మీకు కావాల్సిన ట్రైనింగ్ కానీ, ఫిలాసఫీ కానీ, ఐడియాలజీని కానీ, నేను మీ ఐడియాలజీ ఉన్న వాళ్ళని మారమని నేను చెప్పడం లేదు, నా జాబ్ అది కాదు. మీ లైక్లు డిస్లైక్లు ఇండివిజువల్గా ఒక రకం, మనం ఉన్న కుర్చీలో ఉండే బాధ్యత ఇంకొక రకము, మన యజమానులకు ఒక ఆలోచన ఉంటుంది. ఇవన్నీ సమన్వయం చేసుకునే బాధ్యత మీదే. కాబట్టి మీకు సంబంధించిన ప్రెస్ అకాడమీ రిలేటెడ్లో ఒక 10 కోట్ల రూపాయలు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ముఖ్యమంత్రి విచక్షణ అధికారంతో ఉండే దాని నుంచి ఒక 10 కోట్ల రూపాయలు కేటాయించే బాధ్యత తీసుకుంటా. అదేవిధంగా ఈ 1100 మందికి ఇచ్చారు కానీ ఇంకా 2000 3000 జర్నలిస్టులు ఉన్నారు. మా వాళ్ళు అప్పుడప్పుడు కలిసినప్పుడు సార్
రాష్ట్ర విభజన అయింది, అటుపక్క పోయిన వాళ్ళకు కూడా ఇటుపక్క ప్లాట్లు వచ్చినాయి. మొత్తానికి మొత్తం ఇటుపక్క ఉన్న వాళ్ళకు రాలేదని కూడా మా మిత్రులు అప్పుడప్పుడు నా చెవిలో చెప్తుంటారు. బంజారా హిల్స్ వచ్చినప్పుడు బంజారా హిల్స్లో మీరు భాగస్వాములు అయినరు, జూబ్లీ హిల్స్ వచ్చినప్పుడు జూబ్లీ హిల్స్లో మీరు భాగస్వాములు అయినరు, గచ్చిబౌలి వచ్చినప్పుడు గచ్చిబౌలిలో మీరు భాగస్వాములు అయినరు, చివరికి ఆ కొంపల్లి వస్తే కొంపల్లి దగ్గర పేట్ బషీరాబాద్లో మీరు భాగస్వాములు అయినరు. ఇప్పుడు మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ తెచ్చుకుంటుంది కదా, డెఫినెట్గా ఫ్యూచర్ సిటీలో మీరు భాగస్వాములు అవుతారు. ఎవరైతే రాలేదు రాదేమో అనే బాధలో కానీ ఆందోళనలో కానీ ఉన్నవాళ్ళు ఎవరు బాధపడకండి, ఆందోళన చెందకండి. అర్హులైన వాళ్ళందరినీ కూడా ఫ్యూచర్ సిటీలో భాగస్వాములను చేసే బాధ్యత నాది. మరి ఇప్పుడు ఆ ఫ్యూచర్ సిటీ మీద అయినప్పుడు దాని నిర్మాణానికి కావాల్సిన నిర్మాణ కార్యక్రమాలు అన్నీ కూడా అది నిర్మించడానికి అవసరమైన కార్యక్రమాన్ని ప్రొఫెషనల్ స్కీమ్స్ కూడా మీరే తీసుకెళ్ళాలి. ఎందుకంటే అది ఎంత ప్రమోట్ అయితే మీకు కూడా ఎంతో కొంత అందులో స్టేక్ హోల్డర్స్ అవుతారు. ఇప్పుడు ఇంతకుముందే మా సీనియర్ అన్నాడు, లక్షాధికారులు కాదు ఇప్పుడు ఇచ్చేది కోటీశ్వరులు అని చేసిందని. రేపు పొద్దుగాల అక్కడ కూడా మీరు కోటీశ్వరులు కావాలంటే ఆ ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలి. ఫోర్త్ సిటీ చాలాసార్లు చెప్పినా మళ్ళొకసారి చెప్పదలుచుకున్నాం, ఎందుకంటే పదే పదే చెప్పడం ద్వారా అయినా ప్రజలకు చేరుతుందని. కులీ కుతుబ్ షాయిలు నిజాం హైదరాబాద్ నగరాన్ని నిర్మించింది, అది మొదటి నగరం. నిజాం అండ్ బ్రిటిషర్స్ కలిసి సికింద్రాబాద్ నగరాన్ని నిర్మించింది, అది రెండవ నగరం. చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి కలిసి సైబరాబాద్ నిర్మించింది, అది మూడవ నగరం. ఇప్పుడు మనందరం కలిసి నాలుగవ నగరం ఫోర్త్ సిటీ, దట్ ఈస్ కాల్డ్ ఫ్యూచర్ సిటీ, అది మనందరం కలిసి నిర్మిద్దాం. మీరందరూ భాగస్వాములు అందులో. మీ అందరి తరఫున ప్రతినిధిగా నేను పనిచేస్తా. మనకు నాలుగో నగరం అవసరం ఉంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆ ఫ్యూచర్ సిటీలో అన్నీ ఉండే విధంగా, అన్నిట్లలో ఫోర్త్ ఎస్టేట్ అయిన జర్నలిస్టు లేకపోతే అది ఇన్కంప్లీట్ అవుతుంది. డెఫినెట్గా మిమ్మల్ని అందరిని కూడా అక్కడికి తీసుకెళ్లే బాధ్యత నాది. దాన్ని అద్భుతమైన నగరానికి ప్రపంచంలోనే పోటీ పడే నగరంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మీది. మనం అందరం అనుకుంటే ఫోర్త్ సిటీని ఫ్యూచర్ సిటీని నిర్మించుకోవడం పెద్ద విషయం కాదు. 100% దాన్ని అద్భుతమైన నగరంగా నిర్మించుకుందాం. ఆ అద్భుతమైన నగరంలో మనం అందరం భాగస్వాములం అవుదాం. ఎవరెవరైతే రాని వాళ్ళు లేకపోతే మిగతా ఇష్యూస్ ఉన్నాయో మా పొన్నం ప్రభాకర్ గారు పక్క నుంచి చిట్టి పంపిస్తున్నాడు. రూరల్లో ఉన్న వాళ్ళకి, మండల స్థాయిలో ఉన్న వాళ్ళకు కూడా, డిస్టిక్ లెవెల్లో ఉన్న వాళ్ళకు కూడా చేయాలి అని తప్పకుండా వాళ్ళకు కూడా చాలా వరకు ఇచ్చిండ్రు. ఇంకా ఇయ్యని వాళ్ళు ఏదైనా ఉంటే కూడా జిల్లాల నుంచి కూడా సమాచారం తెప్పించుకుంటాం. వాళ్ళందరినీ కూడా గౌరవప్రదంగా మీ వృత్తిలో మేము జర్నలిస్ట్ అని మీరు గౌరవంగా చెప్పుకునే విధంగా మీ అవసరాలను మీ సమస్యల్ని పరిష్కరించడానికి ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. చివరగా నా విజ్ఞప్తి ఒకటే, రాజకీయ నాయకులు పాత్రికేయ మిత్రులు ఒకరినొకరిని గౌరవించుకున్నప్పుడు ఈ సమాజం మనల్ని గౌరవిస్తుంది. మేము మిమ్మల్ని కించపరిచినా మీరు మమ్మల్ని కించపరిచినట్టు రాతలు రాసిన ఇది ఇరుపక్షాలకు నష్టము. మా వృత్తి ధర్మాన్ని మేము నెరవేరుస్తాం, మీ వృత్తి ధర్మాన్ని మీరు నెరవేర్చండి. తప్పకుండా మళ్ళీ మీ సమస్యల పరిష్కారం కోసం అదేవిధంగా ఒక కమిటీని ఏర్పాటు చేసి తర్వాత డీటెయిల్గా డిస్కషన్ చేయడానికి మా మిత్రుడు శ్రీనివాసరెడ్డి గారికి బాధ్యతలన్నీ అప్పచెప్తున్నా. వారితో కూర్చొని మాట్లాడుకొని ఈ శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో ఆ శ్రీనివాసరెడ్డి గారి నిర్ణయాలతోని మళ్ళీ ఫైల్ తీసుకొని రాండి. తప్పకుండా మీ అందరికీ మంచి జరుగుతుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. సీనాన్ అకాడమీ బిల్డింగ్ కంప్లీట్ అయింది, దీని ప్రారంభోత్సవం అంటుండు. డెఫినెట్గా ఏ కార్యక్రమం ఉన్నా నేను వస్తూనే ఉంటాను. భాస్కర్ గారు డెఫినెట్గా వంశీ చెప్పింది నాకు గుర్తుంది. అంచనా తెచ్చుకున్నాక దాన్ని ఏం చేయాలనో చెప్తా. రెండు ఏది ఉన్నా మీకు ఇచ్చిన భూమితో పాటు మీకు చేయగలిగిన సాయం ఇట్లా మీరు మీ గురించి చెప్తారు. మీతో పాటు నేను కూడా హౌసింగ్ సొసైటీలో సభ్యుని, మా ఇంట్లో వస్తే అంటున్నారు వాళ్ళకి పట్టాలు ఇచ్చినాక నీళ్లు పట్టా ఎప్పుడు వస్తుంది అని. ఎమ్మెల్సీగా నేను కూడా 10 లక్షలు కట్టినా, నేను కూడా అందులో సభ్యుని. నా ఇంటి పట్టా రాలా, కానీ మీ ఇంటి పట్టా క్లియర్ చేసినాము. కాబట్టి
తప్పకుండా మీరు తీసుకొచ్చిన సమస్యలు మా అధికారులు రాసుకున్నారు. వాటిని దృష్టిలో పెట్టుకొని తప్పకుండా వాటిని పరిష్కరించడానికి ముందుకెళ్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు, కమిషనర్ ఐఎన్పిఆర్ హనుమంతరావు గారు, ఆనరబుల్ సీఎం గారికి, ఆనరబుల్ ఐఎన్పిఆర్ మినిస్టర్ గారు, ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఐఎన్పిఆర్ మినిస్టర్ గారు సన్మానం చేస్తున్నారు. రెవెన్యూ ఐఎన్పిఆర్, అలాగే పొన్నం ప్రభాకర్ గారు, ఇంకా పెద్దలందరికీ ఆత్మీయ సన్మానం. 4th సిటీ అన్నారు ఆనరబుల్ సీఎం. ప్రజాస్వామ్యంలో 4th ఎస్టేట్, పటిష్టమైన 4వ స్తంభం మీడియా. అలాంటి మీడియాకు 4th అంటే మరి భవిష్యత్తు, అలాంటి భవిష్యత్తు గురించి చెప్పారు. అలాగే ఆనరబుల్ సీఎం ఒక అద్భుతమైన సందేశం తన ఈ సుదీర్ఘ ఉపన్యాసంలో చెప్పింది. విన్ విన్ సిచ్యువేషన్. ప్రజాస్వామ్యంలో ప్రజలు గెలవాలి, ప్రభుత్వం గెలవాలి. అలాంటి ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానంగా ఉన్న మీడియా గెలవాలనే సందేశం అందించిన ఆనరబుల్ సీఎం గారిని ఇప్పుడు కిరణ్ కుమార్ గారు, రవికాంత్ రెడ్డి గారు, వంశీ శ్రీనివాస్ గారు, రమణారావు గారు, అశోక్ రెడ్డి గారు, చిత్ర గారు హౌసింగ్ సొసైటీ తరఫున వారికి ఇప్పుడు ఆనరబుల్ సీఎం ఇస్ రిక్వెస్టెడ్ టు సార్ రండి. ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ బాధ్యులు ప్రెసిడెంట్ కిరణ్ కుమార్ గారు, వైస్ ప్రెసిడెంట్ రవికాంత్ రెడ్డి గారు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ వంశీ శ్రీనివాస్ గారు, డైరెక్టర్స్ పివి రమణారావు గారు, కె అశోక్ రెడ్డి గారు, ఆర్టిస్ట్ చిత్ర గారు. మీడియా అకాడమీ పక్షాన, సమాచార పౌర సంబంధాల శాఖ పక్షాన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఐఎన్పిఆర్ మినిస్టర్ గారికి, గౌరవ హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివాళ్లకు, గౌరవ ఎంపీ సనిల్ కుమార్ యాదవ్ గారికి, గౌరవ ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి గారికి, గౌరవ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారికి, ఆనరబుల్ అడ్వైజర్ వేం నరేందర్ రెడ్డి గారికి, ఆనరబుల్ మేయర్ విజయలక్ష్మి మేడంకి, ఆనరబుల్ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి గారికి, ప్రజాప్రతినిధులందరకు హృదయపూర్వక ధన్యవాదాలు ఆన్ బిహాఫ్ ఆఫ్ ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ అండ్ మీడియా అకాడమీ. జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ ప్రతినిధులు ప్రెసిడెంట్ బి కిరణ్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ ఆర్ రవికాంత్ రెడ్డి, చీఫ్ ఎగ్జిక్యూటివ్ వంశీ శ్రీనివాస్, డైరెక్టర్ పివి రమణారావు, డైరెక్టర్ కె అశోక్ రెడ్డి, ఆర్టిస్ట్ చిత్ర కలిసి అందజేస్తున్న సన్మానం. మిగతా 34 మంది కూడా ఈ వేదికపై ఇవ్వడం జరుగుతుంది. ఐ రిక్వెస్ట్ యూ టు వెయిట్ ప్లీజ్. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే